ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నిర్మించబడింది. ముందుగా ఇటువంటి ప్లాట్ఫామ్ నిర్మించిన మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు. నేషనల్ బోర్డ్ మెంబర్ అయిన శ్యామ్ రాథోడ్ సార్కి, రీజనల్ ప్రెసిడెంట్ అయిన రవికుమార్ సార్కి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన శివకుమార్ సార్కి అండ్ కో ఇన్ఛార్జెస్కి, నాతోటి మెంటర్స్ అండ్ కోమెంటర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. అందరికంటే ముఖ్యంగా 7:45 అనగానే సెషన్లో జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రోజు కొత్త టాపిక్ తో మన ముందుకు మనకు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నీ కలలు నిజం కావాలంటే పనిని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పనిని చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తూ ఉంటే విజయం మన సొంతం అవుతుంది అని ప్రొకాస్టినేషన్ అనే టాపిక్ తో మన ముందుకి సార్ రెడీగా ఉన్నారు. ఈయన బీటెక్ చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఒక ప్రైవేట్ సెక్టార్ లో 15 సంవత్సరాలుగా అనుభవం ఉంది. పవర్ మేనేజ్మెంట్ గా చేశారు. బీసీ చేశారు అండ్ 182 బ్యాచ్ కి సర్టిఫైడ్ TWS కంప్లీట్ చేసి సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. ఈయన ఈపీఎస్ లో అండ్ వైజాగ్ టాక్ షోలో చాలా సెషన్స్ తీసుకున్నారు. వైజాగ్ టాక్ షోలో వర్ధన్ సార్, welcome sir, the virtual diocese. Thank you ma'am, thank you very much for your wonderful introduction. Happy evening. మొట్టమొదటి నాకు అభినందనలు చేసుకుంటూ, అలాగే విద్యాబుద్ధులు నేర్పి నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమైన గురువులందరికీ పాదాబంధనాలు చేసుకుంటూ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించిన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్కి, అలాగే మన స్ఫూర్తి స్థాపించిన శ్యామ్ రాథోడ్ సార్కి అండ్ ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన శివకుమార్ సార్కి, అలాగే రవికుమార్ సార్, లక్ష్మణ్ సార్ అండ్ మెంటర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ, మీ అందరికీ కూడా ఇక్కడ సెషన్స్ వినడానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అండ్ సో ఈరోజు ఏంటంటే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్ అండి అందరికీ. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పనిని చేద్దాం అనుకుంటూ అలా అనుకుంటూనే చెయ్యలేకపోయిన పనులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో అలా ఏమైనా ఉంటే మీరు చాట్లో రెస్పాండ్ అవ్వండి, లేదంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు. ఎస్ రాయుడు గారు చెప్పండి సార్. సార్, నేను ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో TWS ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి 6 నెలలు వాయిదా వేసుకుంటూ జాయిన్ అయ్యానండి. దిస్ ఇస్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, వెరీ గుడ్, సూపర్ అండి. సో ఇంకా ఎప్పటికైనా మీరు డిలే చేయకుండా జాయిన్ అయ్యారు. సో ఇంకా ఎవరైనా? థ్యాంక్ యూ సార్. ఓకే, ఇలాగే ఒక వ్యక్తి ఉన్నారండి. అతను ఏంటంటే ఏదో సాధించాలి అన్న ఒక తపన ఉంది అతనిలోని. అలాగా ఆలోచించుకుంటూ నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని ఎన్నో ఆలోచనలు, చాలా గొప్ప గొప్ప ఆలోచనలు అన్నమాట. గొప్ప ఆలోచనలతో ప్రతిరోజు రాత్రి పడుకుంటుండేవారు. నేను పొద్దున్న లేచి ఇది చెయ్యాలి, పని చెయ్యాలి, ఆ పని నేను చేసుకోవాలి, దాన్ని నేను అమలుపరచాలి అని. కానీ పొద్దున్న లేచి లేవగానే సరే ఇంకా మనం రేపు చేద్దాంలే, ఈరోజు కాదు రేపు చేద్దాంలే, అలా అనుకుంటూనే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ పనిని అతను కంప్లీట్ చేయలేకపోయారు. ఎందుకు? ఓన్లీ అది వాయిదా వేసుకుంటూ, అలా వాయిదా వేస్తూ ఉండడం వల్ల చేద్దాం అనుకున్న పనిని అతను చేయలేకపోయాడు. ఇప్పుడు అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. మనం ఎన్నో పనులు చేద్దాం అనుకుంటాం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక్కరోజు సడన్గా
నిద్రలోంచి లేచిన తర్వాత మనం ఆలోచించుకుంటుంటే, అయ్యో నేను అది అవ్వాలనుకున్నానే, నేను అది చెయ్యాలనుకున్నానే, ఇంత గొప్ప వ్యక్తిగా తయారవ్వాలనుకున్నానే, కానీ నేను అవ్వలేకపోయాను అని చెప్పి మీరు అనుకున్నప్పుడు మీకు ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అది కూడా ఏదో మీరు చెయ్యలేక అంటే దాన్ని సాధించే ఏ సత్తా లేక అని కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ వాయిదా వేయడం, రేపు చేద్దాంలే, తర్వాత చేసుకోవచ్చులే అన్న ఒక్క ఆలోచన వల్ల మనం దాన్ని సాధించలేకపోయామని కొంతకాలం పోయిన తర్వాత తెలుసుకుంటే ఎంత బాధగా ఉంటుంది. ఆలోచించండి ఒక్కసారి ఎప్పుడైనా సరే మీరు. ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది ఏంటంటే, మనకి ఏదో మన దగ్గర ఉన్న డబ్బుల్లో, లేకపోతే మన దగ్గర చాలా బంగారం దాచుకుని ఉంటే బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదండి. అంతకన్నా విలువైన ఒక్క తీసుకుని వెళ్తుంది. అదేంటి ఎవరైనా చెప్పగలరా? అంతకన్నా విలువైంది బంగారం కాదు, ఏమీ కాదు. సూపర్. ఎవరండి? గోపాల్ ప్రభాకర్ గారు. సూపర్, చాలా బాగా చెప్పారు. టైం అండి. మన జీవితంలో మనం ఏదైనా కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోయినా సంపాదించుకోవచ్చు, లేకపోతే ఎవరితోనైనా రిలేషన్ చెడిపోయినా మళ్ళీ మనం రియలైజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకుని మళ్ళీ మన యొక్క రిలేషన్ మనం పెంపొందించుకోవచ్చు. కానీ ఒక్క విషయం, ఒక్కటి మాత్రం మనం ఎప్పుడు వెనక్కి తీసుకుని రాలేమండి. అదే మన టైం. ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. ఏంటి ప్రొక్రాస్టినేషన్? సో ఐ am going to share my అదే ఈరోజు మన టాపిక్ అండి, బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. ఓకే, అయితే మనం ఈరోజు దీంట్లో ఏం తెలుసుకుంటాం? వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అసలు ఈ ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? సైకలాజికల్ రీజన్స్ ఏంటి ఈ ప్రొక్రాస్టినేషన్ కి? టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, ఏ టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్స్ ఉన్నాయి? అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి? అలాగే స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ దట్ ప్రొక్రాస్టినేషన్, దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకుంటాం అన్నమాట ఈరోజు మనం. చూసి ఏమర్థం అవుతుంది, ఏం చెప్తారండి ఎవరైనా? ఇది స్క్రీన్ చూసారు కదా, స్క్రీన్ నుంచి ఏం అర్థం అవుతుంది? టైం అయిపోయింది, నా వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేకపోయానని అనుకుంటున్నాడు. థింక్ చేస్తున్నాడు సార్. వర్క్ స్టార్ట్ చేయాలి సార్, వర్క్ ఎక్కువ ఉందని కాస్త డీలా పడ్డట్టుగా ఉంటున్నాడు. చేద్దాం డ్రాగన్ చేస్తున్నట్టున్నాడు సార్. సూపర్ సూపర్, కరెక్ట్ అండి, అందరూ చెప్పింది. పని ఒత్తిడిలో ఉన్నాడు. ఈ వర్క్ స్టార్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. చేద్దామా వద్దా అని ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్ అండి, కరెక్టే. అదే మాట. అలాగా ప్రొక్రాస్టినేషన్ అనేది ఇట్ ఈస్ ఏ హ్యాబిట్ ఆఫ్ డిలేయింగ్ టాస్క్స్ నీడ్ టు బి కంప్లీటెడ్. మనం టైమ్లీ కంప్లీట్ చేయాల్సిన పనుల్ని కంప్లీట్ చేయకుండా డిలే చేస్తూ వెళ్ళిపోవడాన్నే ఈ ప్రొక్రాస్టినేషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. అయితే ఒక్కొక్కసారి ప్రొక్రాస్టినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే వాటిని మనం చిన్న ఎంజాయబుల్ ఆర్ ఈజియర్ టాస్క్, మనకి ఏదైనా ఒక వర్క్ వచ్చింది అనుకోండి, ఆ వర్క్లోని ఏదైనా ఒక చిన్న మంచి ఈజీగా ఉండే పనుల్ని చూస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దానివల్ల మనకి ఎంత అవుట్కమ్ వస్తుంది అనేది ఆలోచించకుండా మనకి ఏది ఈజీగా అయిపోయే వర్క్స్ ఉందో అలాంటివి చూసుకుంటూ ఉంటాం. లేదంటే మోస్ట్ ఎంజాయబుల్గా ఉండేది అనమాట, మనం ఎక్కడైతే ఎంజాయ్ చేసే విధంగా ఉంటామో అలాంటి వాటిని అన్ని చూసుకుంటూ ఉంటాం అన్నమాట మనం. సో దాన్నే ప్రొక్రాస్టినేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. సో అయితే ఈ ప్రొక్రాస్టినేషన్లోకి
ఉన్న సైకలాజికల్ రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం అనేది కొంచెం చూసుకుందాం. ఫస్ట్ వచ్చి లేజినెస్ అండి, ఆర్ డిస్ట్రాక్షన్స్. ఇది అందరికీ తెలిసిందే. లేజినెస్ ఆర్ డిస్ట్రాక్షన్. ఏంటి అసలు లేజినెస్ అంటే, డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? ఎనీవన్? ఓకే, ఏ పనైనా చేద్దాం అనుకుంటారు కానీ చేయడానికి ముందుకెళ్లరు. అది ఒక లేజినెస్. ఎస్, కరెక్ట్ అండి. లేజినెస్, బద్ధకం చేస్తూ ఉంటామండి మనం ప్రతి పనిలోని. అసలు ఈ బద్ధకం అనేది ఎందుకు వస్తుంది మనకి అని చూసుకున్నాం అనుకోండి, ఎందుకు వచ్చే అవకాశం ఉంది చెప్పండి? బద్ధకం ఎందుకు బద్దకిస్తూ ఉంటాం మనం ఏదైనా ఒక పని చేయడానికి? తర్వాత చేద్దాం నేను ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా కొన్ని పనులు చేయలేకపోవచ్చు. ఓకే ఓకే, ఇందులోని ఒక 3-4 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అంటే చాలా ఉన్నాయి, చాలా రీజన్స్. అందులో నేను కొన్ని చెప్తున్నాను, నేను కొన్ని చదివినవి నేను చెప్తున్నాను. ఫస్ట్, లేక్ ఆఫ్ క్లియర్ గోల్స్. మనకి గోల్స్ లేకపోవడం. ఒక క్లియర్ గోల్ లేకపోతే మనం అసలు ఎటు వెళ్తున్నామో తెలియకపోవడం వల్ల మనం ఆ పనిని చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఇంకాను హెల్త్. ఎవరికైనా కొంతమందికి హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, హెల్త్ సహకరించకపోవచ్చు, అదొకటి అవ్వచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం, మనకు వస్తుంది కదా హ్యాపీ, అంతే, దీంతో మనం హ్యాపీగా సంతృప్తిగా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏదో సాధించాలి, మనం ఇంతకన్నా పైకి ఎదగాలి అనే ఆలోచన మనలోని లేకపోవడం వల్ల మెయిన్గా మనం బద్దకిస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం. మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది? మనం అసలు పని ముట్టుకోం, చెయ్యం, సర్లే తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి అలాగా వాయిదా వేస్తుంది. కానీ అక్కడే వచ్చేస్తుందండి ఎవరు? ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అనేది ఎవరిని విడిచిపెట్టదండి. దానికి ఏం తెలీదు, మనం స్టూడెంట్స్మా, లేకపోతే మీరు స్టూడెంటా, లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యానా, మీరు ఒక స్పీకరా, మోటివేషనల్ స్పీకరా, కానీ సారీ అండి, మ్యూట్ లో ఉండండి. దానికి ఆ విషయాలు ఏం తెలియదండి. మనం ఎవరు, మన వృత్తి ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది దానికి తెలీదు. జస్ట్ అలా వస్తుంది, మన పక్కన కూర్చుంటుంది, ఇలా మన మీద చెయ్యేసి ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేసరి వెంటనే మనకు చెప్తూ ఉంటుంది పక్క నుంచి చెవిలో, నీకు ఇంకా టైం ఉందిలే, నీకు ఇంకా టైం ఉంది, పర్వాలేదు, మెల్లిగా చేసుకోవచ్చని. కానీ మీరు ఆ మాట నమ్మకండి. ఆ మాట నమ్మకూడదు మనం. అది ప్రొక్రాస్టినేషన్ అని మనం గుర్తించాలి. అక్కడ మనం అలా అనుకుని చాలా మంది దాన్ని గుర్తించక ఏం చేస్తుంటారంటే అలాగా ఆ విషయం కాదు అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. తర్వాత చేద్దాంలే అని చెప్పి. కానీ ఎప్పటికీ మొదలు పెట్టరండి. జీవితాంతం అలా వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోతుంటారు. పని స్టార్ట్ చేద్దాం అనుకుని ఎప్పటికీ ఇంకా స్టార్ట్ చేయకుండా అలా అయిపోతుంది. కొంతమందికి జీవితం అయిపోతుంది. జీవితం ఆ తర్వాత కొంతకాలం అయిపోయి ఒక రిటైర్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక 60-70 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, అయ్యో నేను అప్పటి చేద్దాం అనుకున్నానే కానీ చేయలేకపోయాను అని చెప్పి. సో మనం అలాంటి సిచ్యుయేషన్లో ఉండకూడదు. ఈరోజు ఇప్పుడు మీరు మీరుగా ఏదైతే మీరు ఒక ఇంపార్టెంట్ పని, ఇది నేను స్టార్ట్ చెయ్యాలి అనుకుని చెయ్యకుండా ఉన్నది ఏదైనా వర్క్ ఉంటే ఈరోజు మీరు ఇప్పుడు రాసి పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు మీరు రాసుకోండి. ఈరోజు మనం ఆ పనిని తర్వాత చేద్దాంలే అన్న ఫోల్డర్ నుంచి, మన బ్రెయిన్లో ఉన్న తర్వాత చేద్దాంలే అనే ఫోల్డర్ నుంచి తీసేసి టేక్ యాక్షన్ నౌ, ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకునే విధంగా ఆ ఫోల్డర్లో పడేద్దాం. సో
మీరు అందరూ మీరుగా మీరు రాసుకోండి. ఏదైనా అవ్వచ్చు, చిన్న వర్క్ అయినా అవ్వచ్చు. మీరు ఒక ఏదైనా కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు, కోర్స్ చదవాలనుకుంటున్నారు, కోర్స్ చేయాలనుకుంటున్నారు, సో అదే అవ్వచ్చు. లేదా ఒక హెల్త్ రిలేటెడ్ వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోతున్నారు, ఏదైనా అవ్వచ్చు. అలా ఏదైనా చిన్న వర్క్ అయినా సరే, చిన్న పని అయినా మీరు అనుకుంటే ఎప్పటి నుంచో, లేదా ఒక బుక్ చదువుదాం అనుకుంటారు, బుక్ చదువుదాం అనుకుని కూడా చాలా మంది సరే చదువుదాంలే అని చెప్పి వదిలేస్తుంటారు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ రోజు నుంచి నేను మార్నింగ్ 5 o'clock లేవాలి, లేచి నేను వర్క్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటి పనులు చేయడం చాలా ఉంటాయండి. అలాంటి ఒక పనినైనా కనీసం మీరు ఈరోజు ఇప్పుడు రాసుకొని పెట్టుకోండి. ఈరోజు సెషన్ అయ్యేసరికి మనం దాన్ని ఎలాగైనా సరే టేక్ యాక్షన్ అని చెప్పి ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకునే విధంగా మార్చుకుందాం దాన్ని. అలాగా బద్ధకం అనేది దానివల్ల వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి డిస్ట్రాక్షన్స్ ఒకటి వచ్చేస్తుంటాయి మనకి. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా, మొబైల్ చూస్తూ ఉండిపోతాం అంతే. అలాగా చూస్తున్నప్పుడు టైం కూడా తెలియదు మనకి. ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటే అసలు అంటే అదంతా ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడు ప్రొక్రాస్టినేషన్ అని. అవి ఏంటంటే మనకు ఒక చిన్న ఎంజాయబుల్ మూమెంట్స్. ఇన్స్టెంట్ గా మనకు అప్పటికప్పుడు ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది. కానీ అది బుక్ చదివామనుకోండి, దాని నుంచి నాలెడ్జ్ మనం గెయిన్ చేసి దాన్ని మనం అప్లై చేసి దాని రిజల్ట్ మనకి ఇప్పుడు లాంగ్ టర్మ్ లో వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం ముందు ఇన్స్టెంట్ గా ఏదైతే వస్తుందో ఎంజాయ్మెంట్ వస్తుంది కాబట్టి దానికి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అలాగా ఒక లక్ష్యం గురించి లేకపోతే అనుకున్నాం కదండి, అలా ఒక లక్ష్యం గురించి ఒక విషయం చెప్పాలి నేను ఎప్పుడు 1967లో అండి. 1967లో అమెరికాలో ఒక సైంటిస్ట్ ఒక అతను అన్నారన్నమాట, చంద్రుని మీదకి వెళ్ళడం అసాధ్యం అని చెప్పేశారన్నమాట. అతను అలా అనగానే అప్పటి వరకు నాసాలోని వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. ఏంటి, చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఉపగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆ ఒక సైంటిస్ట్ ఒక మాట అన్నారో లేదో, ఇంకా అది మన వల్ల అవ్వదు అని ఆలోచించి అందరూ మొత్తం వర్క్ అన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఆపేయడంతో అప్పటి అక్కడ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ గారికి ఆ విషయం తెలిసి వెంటనే అందరినీ మోటివేట్ చేశారన్నమాట. చేసి మీడియాలో ఒక అనౌన్స్మెంట్ చేసేశారు, ఇప్పటి నుంచి 2 సంవత్సరాల్లో మనం చంద్రుడి మీదకి వెళ్తున్నాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసేశారు. అనౌన్స్మెంట్ చేసి అందరికీ చెప్పారన్నమాట, అక్కడ సైంటిస్టులు అందరికీ, మీరు పని స్టార్ట్ చేయండి, మనం ఎలాగైనా సాధిస్తాం, అది మనం వెళ్తామని చెప్పి. దాని యొక్క ఫలితమే 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళారు. అక్కడ అతను ఒక గోల్ పెట్టుకున్నారు, ఇది మనం సాధించాలి, చంద్రుడి మీదకి వెళ్ళాలి ఒక 2 సంవత్సరాల్లో అని ఒక గోల్ పెట్టుకుని అక్కడ వర్క్ చేయడం వల్ల దాన్ని వాళ్ళు సాధించగలిగారు అన్నమాట. సారీ 1 minute, షేరింగ్ అయిపోయింది. ఎస్ నెక్స్ట్ ఇంకా మనకి సైకలాజికల్ గా ఇంకా ఉండే రీజన్స్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఎనీవన్? ఒక పని నేను చేయగలుగుతానా లేదా అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని లో చేసుకోవడం సార్. అండ్ నేను చేసిన పని సక్సెస్ అవుతుందా కాదా అనే డౌట్. కరెక్ట్. దాన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం అసలు స్టార్ట్ చేయక ముందే ఓడిపోతామేమో అన్న భయం చాలా మందికి ఉంటుందండి. నేను నా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్లో అందరికీ తెలిసిందే కదా,
క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, ఇంటర్వ్యూస్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తాయి, కాలేజీలో కంపెనీస్ వస్తాయని. కానీ నేను ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని కాదు. ఎందుకు? అక్కడ వాళ్ళు ఏవో క్వశ్చన్స్ అడిగేస్తారు, నాకు తెలియదు ఆ విషయాలు, నేనేం చెప్పలేనేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో ఇంటర్వ్యూలో అని భయపడి అసలు ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడినే కాదండి. అక్కడ నా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట అది. నేను అక్కడ భయపడిపోతున్నాను, ఓడిపోతానేమో అన్న భయంతో అసలు ముందడుగు వేసేది నేను. అలా ఒక్కసారి కాదండి, ఓన్లీ అక్కడే కాదు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే కాదు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ చాలా నోటిఫికేషన్స్ వస్తుండేది, అక్కడ ఇంటర్వ్యూకి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని. కానీ ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడిని కాదు. ఎందుకు? ఇలా సేమ్ ఇదే భయం అన్నమాట. నేను ఓడిపోతానేమో, నేను ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతానేమో అని అసలు వెళ్తుండేవాడిని కాదు. అలా మనలో చాలా మందికి ఉంటుందండి. చాలా మంది మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయిపోతుందేమో అని భయపడి పని చేస్తూ ఉండం. బల్బుని ఎవరు కనిపెట్టారు? బల్బ్ థామస్ అల్వా ఎడిసన్. అతను బల్బుని కనిపెట్టడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో తెలుసా? కొన్ని వేల సార్లు ప్రయత్నం చేశాను సార్. కరెక్ట్. 10,000 టైమ్స్ ఆయన ఫెయిల్ అయ్యారండి. 10,000 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన బల్బుని కనిపెట్టారు. కానీ ఆ దాన్ని కూడా ఆయన అంత పాజిటివ్గా చెప్పారో తెలుసా? నేను 10,000 సార్లు బల్బుని కనిపెట్టకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేవి నేను తెలుసుకున్నాను. బల్బుని కనిపెట్టలేకపోవడానికి గల కారణాలని నేను తెలుసుకున్నాను అని చెప్పారు తప్ప నేను ఓడిపోయాననే విషయాన్ని ఎక్కడా చెప్పలేదండి. అది అలా ఉండాలన్నమాట. ఏదో ఓడిపోతామని కాదు, ఓడిపోయినా సరే దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని మన వర్క్ని మనం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఇంకా లో సెల్ఫ్ ఎస్టీమ్, మన మీద మనకి నమ్మకం లేకపోవడం అన్నమాట. ఒక పని చేసే ముందు, ఒక పని స్టార్ట్ చేసే ముందు నేను అక్కడ చెయ్యగలను. ఇలాగే సేమ్ నాకు ఇంకొక ఎదురైందండి. ఎప్పుడు? 2013 అరౌండ్, అంటే 12 years బ్యాక్. అప్పుడు నేను యాక్చువల్గా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో నాకేంటంటే అప్పుడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాయాలన్నమాట. అప్పుడు నాకు తెలుసు, నేను అది చదువుకుంటే అది బాగా రాస్తే నాకు బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న విషయం. కానీ అక్కడ ఎగ్జామ్కి పేపర్ చూసి, క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ చూసి ఇలా ఉంది, దీన్ని ఇంత టఫ్గా ఉంది, ఇక్కడ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చెయ్యలేనేమో అన్న నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, చెయ్యలేనేమోనన్న ఒక్క ఆలోచనతో నేను అప్పుడు ఆ ఎగ్జామ్ రాయలేదండి. ఎగ్జామ్స్ అసలు నేను అటెంప్ట్ చేయలేదండి, ముట్టుకోలేదు, వదిలేశాను. కానీ ఈరోజు దాని వాల్యూ ఏంటనేది నాకు తెలిసి వచ్చింది. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి. ఎక్కడి నుంచి ఎనర్జీని సేవ్ చేయాలి, ఏ విధంగా ఎనర్జీ సేవ్ చేయాలి, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిందే, మీ అందరికీ కూడా. అదే నేను ఆ రోజు చేస్తుంటే ఈరోజు వేరే పొజిషన్లో ఉండేవాడిని. కానీ ఆ రోజు నా మీద నాకు నమ్మకం లేకపోవడం వల్ల అది నేను సాధించలేకపోయాను. స్లో అయిపోయి ఇలా ప్రతి ఒక్కరికి దీంట్లో ఇప్పటికీ చాలా మంది ఉంటూ ఉండొచ్చు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఇంపాక్ట్, ఇప్పుడు మీరు అందరూ జాయిన్ అయ్యారు ఇక్కడ. మీరు జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు జాయిన్ చేయడమో, లేకపోతే మీ దగ్గరికి ఏదో ఒక లింక్ వచ్చి ఉంటుంది, దీని ద్వారా మీరు ఇక్కడ అటెండ్ అవ్వండి, TTWS జాయిన్ అవ్వండి అని చెప్పి. అలా మీలాగా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా, కొన్ని వందల మంది దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, చాలా వందల మంది దగ్గరికి కాల్ వెళ్ళొచ్చు, లింక్ వెళ్ళి ఉండొచ్చు జాయిన్ అవ్వడానికి. కానీ ఎవరు జాయిన్ అవ్వలేదే. ఇక్కడ మనం మొత్తం కలిపితే 40 మెంబర్సే ఉన్నాం. అంటే ఆలోచించండి, అంటే వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఎక్కడో ఒక చోట డిలే చేస్తున్నారు, ఇంకా ఎక్కడో ఒక చోట ఆలోచించుకుంటూ ఉన్నారు. మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చి
ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని బుక్ తీసి చదవమన్నాం అనుకోండి, బుక్ తీసి చదువుతారా, లేకపోతే ఒక టీవీ పెట్టి టీవీ చూడమంటే టీవీ చూస్తారా? బుక్ తీసి చదవమంటే బుక్ తీసి చదువుతారా, టీవీ చూస్తారా? టీవీ చూస్తారు సార్. ఎందుకు? లేకపోతే మనమే ఉన్నాం అనుకోండి, మనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేకపోతే మనం కూడా ఒక ఏదో సెల్ఫ్ హెల్ప్ గురించి ఒక బుక్ చదవాలనుకుంటున్నాం. ఆ బుక్ ఉంది, ఇంకోవైపు మొబైల్ ఫోన్ ఉంది. సో మనం దేన్ని ఫస్ట్ చూస్ చేసుకునేది, దేన్ని చూస్ చేసుకుంటాం చెప్పండి? మొబైల్ ఫోన్లో యూట్యూబ్ వస్తుంది, రీల్స్ వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్, ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ వి విల్ చూస్? మనం దేన్ని చూస్ చేసుకుంటాం? మొబైల్. అయితే మొబైల్ సార్. ఎందుకు అదే చూస్ చేసుకుంటాం? మొబైల్, బుక్ ఎందుకు చూస్ చేసుకోం? ఒకటి బద్ధకము దానిలో, కానీ దీనికి మనం బుక్ అయితే అట్రాక్షన్ లేదు. ఇప్పుడు ఫోన్ రంగురంగులమైన తోటి అట్రాక్షన్ వస్తుంది, మనం ఒకటంటే 4 విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. టైం పాస్ చేస్తాం. డిస్ప్లే అవుతుంది కాబట్టి. ఇదైతే బుక్ అయితే చదవాలి. డిస్ప్లే కూడా అవుతుంది సార్. మనకి ఏంటంటే అది చూస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ వస్తూ ఉంటుంది, అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏదో వీడియోలు చూస్తూ ఉంటే అందులో ఏదో కామెడీ వస్తుంది, ఏదైనా వస్తుంది. దానివల్ల ఇమ్మీడియట్ గా మనకు ఆ గ్రాటిఫికేషన్ వస్తుంది, ఇమ్మీడియట్ గా ఎంజాయ్మెంట్ వస్తుంది. సో అందుకని మనం దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కానీ బుక్ చదివితే, ఇందాక చెప్పినట్టు, బుక్ చదివిన తర్వాత దాన్ని మనం మనకి అన్వయించుకోవాలి. అన్వయించుకొని దాన్ని మనం మన యొక్క జీవితంలోని ఇది చేస్తే తప్ప, దాన్ని ఆ ఆచరణలో పెడితేనే తప్ప మనకి దాని నుంచి ఒక రిజల్ట్ రాదు. మనం ఆ రిజల్ట్ గురించి ఆలోచించాం, ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఏమొస్తుంది అనేది ఆలోచించుకుని దాని మీ వల్ల అక్కడ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటామండి. అది ఒకటి మెయిన్ ప్రోక్రాస్టినేట్ చేయడానికి కారణం. ఇంకా తెలుసుకుందాం వాటి గురించి, ఎలాగ వాటిని చేసుకోవాలనేది. నెక్స్ట్, డెసిషన్ ఫ్యాటిక్ ఆర్ ఓవర్వెల్మ్. డెసిషన్ ఫ్యాటిక్ ఎప్పుడు వస్తూ ఉంటుంది మనకి? మెయిన్లీ డెసిషన్ ఫ్యాటిక్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే డెసిషన్ తీసుకోలేకపోవడం. చేయాలనుకున్న పని పైన క్లారిటీ లేకపోవడం సార్ ఫస్ట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకా మన దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ వర్క్స్, చాలా వర్క్స్ ఉన్నాయి, 3-4 వర్క్స్ ఉంటే మనం దేన్ని చూస్ చేసుకోవాలో తెలియక, దేంతో ఎక్కడ స్టార్ట్ చేయాలి, మనకి ఏది ఇంపార్టెంట్ అది తెలియకపోవడం వల్ల మనం డెసిషన్ ఫ్యాటింగ్ వస్తుంది. ఓవర్వెల్మ్డ్ అంటే చాలా నెంబర్ ఆఫ్ వర్క్స్ ఇన్ని ఎక్కిపోవడం వల్ల మనం ఏ వర్క్ తో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియకపోవడం, వీటిలన్నిటి వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి సో లాస్ట్ వన్, ఒకటి ఫియర్ ఆఫ్ సక్సెస్. ఎంతమంది వినుంటారు ఇది? ఫియర్ ఆఫ్ సక్సెస్. ఫియర్ ఆఫ్ సక్సెస్ ఎంతమంది విన్నారు? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అయితే ఉంది, ఓకే. ఫియర్ ఆఫ్ సక్సెస్ వల్ల కూడానా మనం ప్రొక్రాస్టినేట్ చేస్తుంటామా? ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఎస్, సామయ్య గారు సార్ చెప్పండి. ఏదో చెప్దాం అనుకుంటున్నారు మీరు? అదే సార్, ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్ అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ పొలిటీషియన్. సో మేము కాంటెస్ట్ చేస్తే గెలుస్తామా గెలవమని కొన్ని ఒకసారి ఉండాల్సి వస్తుంది. సో అదండి ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అలాగే ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉందండి. మనం సక్సెస్ అయిన తర్వాత దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలమా లేదా, లేదంటే మనకు వచ్చిన సక్సెస్ ని ఏదో లక్కీగా వచ్చింది, వీడి కష్టమేం లేదు ఇందులో, లేకపోతే వీళ్ళ కష్టమేం లేదు అంటారని, మనల్ని అవతల వాళ్ళు కామెంట్లు చేస్తారని ఆలోచించుకుని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదో లక్కీగా వచ్చిందిలే. మనం కూడా చాలా మంది చూస్తుంటాం, ఏ గేమ్స్ అవి ఆడుతున్నప్పుడు ఎప్పుడు గెలవని ఒక కంట్రీ గెలిచేసింది అనుకోండి, బా లక్కీలో గెలిచారా వీళ్ళు ఈసారి.
అనుకుంటాం, కానీ అక్కడ వాళ్ళు ఆ వెనకాల ఎంత కష్టపడ్డారనేది ఎవరికి తెలియదండి. వాళ్ళు ఆ రోజు అక్కడ గెలవడం కోసం ఎన్ని కష్టం పడి ఉంటారో అందరికీ తెలియకపోవచ్చు. అలాగే మనం ఎన్నెన్నో మూవీస్ చూసుంటాం. ప్రభాస్ తెలుసు కదా అందరికీ. బాహుబలి మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ చేయడానికి ఎన్ని ఏళ్ళు తీసుకున్నాడు అతను? అప్రాక్సిమేట్లీ 4 years తీసుకున్నాడండి. 4 years. ఎందుకు? బాహుబలి అంత హిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అంత హిట్ లేదంటే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే నాకు అంత సక్సెస్ వస్తుందా రాదా, నన్ను ఏమనుకుంటారు, ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ అయిపోతానేమో అన్న ఆలోచన మాట. అంటే అంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ఆ భయం అంటూ ఉండిపోయింది. అందుకని మళ్ళీ నెక్స్ట్ ఎంతో జాగ్రత్తగా చేసుకున్న ఫెయిల్ అయింది అనుకోండి, అది సెకండరీ. బట్ వాళ్ళకి అదంతా అక్కడ అలా ఇది మాట. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అందుకోగలనో లేదో నెక్స్ట్ దాంతో అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఏంటి అనేది. ఇప్పుడు ప్రొక్రాస్టినేషన్స్ టైప్స్ ఏంటి? సో ఈ పిక్చర్ని చూసి మీకు ఎవరికి ఏం అర్థమైంది? ఎవరైనా ఏమైనా చెప్పగలరా? పిక్చర్ ద్వారా ఏం అర్థమవుతుంది? విజిబుల్ అవుతుందండి పిక్చర్? విజిబుల్ అవుతుంది సార్. సాధించవలసింది చాలా ఉంది, ఏం సాధించలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఉన్నాను సార్. ఓకే, ఇంకా సరే ఓకే. పిక్చర్ ప్రకారం చూసారనుకోండి, పిక్చర్లోని అతను అది తయారు చేద్దామని ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకాను ఏంటి, ర్యాకెట్ తయారు చేయాలి అని. కానీ అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు రాకెట్ని తయారు చేసి లాంచ్ కూడా చేసేసారు. దాన్నే పర్ఫెక్షనిస్ట్ అంటారు. అంటే ఇతను నేను పర్ఫెక్ట్గా చెయ్యాలి, ఆ పనిని పర్ఫెక్ట్గా చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ అలా ఆలోచిస్తూనే ఉన్నాడు, అతను చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ లోపు వేరే వాళ్ళు ఆల్రెడీ దాన్ని లాంచ్ చేసేసారు. 2010లోనండి. ఇలాగే ఇప్పుడు జూమ్లో ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అలా జూమ్ లాంటి ఒక యాప్ని అతను ఇండియన్ అతనే తయారు చేశాడు. కానీ దాన్ని పర్ఫెక్ట్గా రావాలి, నేను పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తానని చెప్పి డిలే చేసుకుంటూ వచ్చానమాట. అతను డిలే చేస్తుంటే ఈ లోపు ఈ జూమ్ ఏం చేసిందంటే కొన్ని ఫీచర్స్ మార్చేసి కస్టమర్కి ఈజీగా ఉండేటట్టుగా అప్గ్రేడ్ చేసేసింది అనమాట. అప్గ్రేడ్ చేసేయడంతో జూమ్ అప్పటికి మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను లాంచ్ చేశాడు. కానీ ఆల్రెడీ జూమ్కి మంచి పేరు వచ్చేయడంతో అతను చేశాడు. కానీ 2 yearsలో మళ్ళీ అతని కంపెనీని అతను క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఏది పర్ఫెక్ట్గా ఉండదండి. సో మనం అన్నీ ఆలోచించుకుని నేను పర్ఫెక్ట్గా అయిన తర్వాత నేను చేస్తాను నేను అనుకుంటే ఎప్పటికీ చేయలేం. ఇప్పుడు నేను ఫస్ట్ TTWS కంప్లీట్ చేయకముందు నాకు అసలు ఏం తెలియదు మాట. నేను అసలు ఇలా మాట్లాడేవాడిని కాదు. కనీసం మా ఇంట్లో కూడా నేను ఎవరితో అంతలాగా మాట్లాడుతుండేవాడిని కాదు మాట. TTWS చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు నేను ఇంతలాగా అక్కడ నేను ఇలాగ స్పీకర్స్ వాళ్ళు మాట్లాడుతుంటే అసలు మనం ఇంతలాగా ఏం మాట్లాడగలం, 1.5 hour మాట్లాడాలంటే అసలు నా వల్ల అవుతుందా, నేను ఒక 5 నిమిషాలే మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి ఆలోచించుకుంటుండేవాడిని. అలాగే TTWSకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళిన తర్వాత మనకి ఛాన్స్ వస్తుంది కదా స్టేజ్ మీద మాట్లాడడానికి. అప్పుడు కూడా మాట్లాడానండి, కానీ చాలా తప్పులు చేశాను. మాట్లాడడంలో చాలా తప్పులు చేశాను. నన్ను సరిదిద్దారు అక్కడ. ఇవి నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత నాకు EPSలో అవకాశం వచ్చింది. EPSలో అవకాశం వచ్చినప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేశానండి బాగా. మాకేంటంటే అప్పుడు
మేము టీటీడబ్ల్యూఎస్ చేసేటప్పుడు ఏంటంటే మార్నింగ్ క్లాసెస్, ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ మీకు జరుగుతున్నాయి కదా, రవి సార్ మార్నింగ్ 5:30కి లేచి మాకు ప్రాక్టీస్ చేయిస్తుండేవారు, మా చేత మాట్లాడిస్తుండేవారు. నైట్ టైం స్పీకర్స్ మాట్లాడతారు, మిగతా మెంటర్స్ అందరూ మాట్లాడుతుంటారు. మీకు మాట్లాడే అవకాశం ఉండదు, మనకి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకనే డే టైంలోని క్లాసెస్ చెప్పేవారు అనమాట. అప్పుడు మమ్మల్ని మా చేత మాట్లాడిస్తుండేవారు. ఆ విధంగా నేర్చుకున్నమాట. అన్ని నేర్చుకున్నా సరే నేను మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మళ్ళీ మిస్టేక్ చేసేవాడిని అనమాట. తప్పులు చేశాను నేను. నాకు సరిది చెప్పారన్నమాట, ఇది కాదు, దీన్ని ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇందులో అని చెప్పారు. సో దాన్ని నేను కొంచెం కొంచెంగా తీసుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానమాట. ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఈపీఎస్ సెషన్స్ చెప్పాను. అలాగా ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ సెషన్స్ కూడా చెప్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, 10 మందిలో మాట్లాడగలుగుతాను. మా ఆఫీస్లో ఉండేటప్పుడు కూడా నేను కనీసం ఒక చిన్న మీటింగ్ అయితే ఒక 10 మంది ఉంటే 10 మందితో కూడా మాట్లాడేవాడిని కాదు, మాట్లాడలేకపోయేవాడిని. ఏమో మాట్లాడితే ఏం అడిగితే నేనేం చెప్పగలను, నేను చెప్పలేను అని భయపడుతుండేవాడిని. కానీ ఈరోజు నేను లీడ్ తీసుకుని మాట్లాడగలుగుతున్నాను. అదే నేను పెర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత, అంతా అయిన తర్వాత నేను చెప్తాను అనుకుంటే అయ్యేది కాదు కదా. సెషన్స్ చెప్తూ ఉన్నప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఎందుకు రోజు మీకు చెప్తున్నారు కదా, రోజు మీకు సెషన్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వమని ఎందుకు చెప్తున్నారు? మీ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా, ప్లస్ మా ఇంప్రూవ్మెంట్ గురించి కూడా. ఒక స్పీకర్ సెషన్ చెప్పిన తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద మా అందులో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పచ్చు. దాన్ని మేము మళ్ళీ తీసుకుని ఇక్కడ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మేము తీసుకుంటాం. మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్ లో మీరు ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అవన్నీ కూడా మెంటర్స్ అసెస్ చేస్తారు. మీవి చేసి మీకు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో దాని గురించి మాట నేను మొత్తం అంతా నాకు పర్ఫెక్ట్గా అయిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. నేను మొత్తం అంతా వచ్చిన తర్వాత నా ప్రాపర్గా ఇది రావాలి, నాకు ప్రాపర్గా నేను బాడీ లాంగ్వేజ్ వచ్చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ వచ్చేయాలి. అంతా అయిన తర్వాత నేను అప్పుడు మంచి స్పీకర్గా వెళ్ళిపోతాను అంటే అవ్వదు కదండి. ఒక్క రోజులో ఎవరు మారిపోలేం కదా. అందుకని దేంట్లోని పెర్ఫెక్షన్ చూడకూడదు, యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటూ ఉంటేనే మనం చేస్తున్నప్పుడే ఏదైనా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడే మనకి దాంట్లో తప్పులు తెలుస్తాయి. తప్పు చేయడం తప్పు కాదండి, తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పును మళ్ళీ చేయడం తప్పు. తప్పు చేస్తారు, ఎవరైనా ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఆ తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సింది. అలా పర్ఫెక్ట్గా అవ్వాలంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే మనం ఇన్ని గ్యాడ్జెట్స్ వాడుతున్నాము, వీటిలన్నిటికీ అన్ని పర్ఫెక్ట్గా అయిపోవు కదండి. ఎప్పటికప్పుడు ఎందుకు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక న్యూ ఫీచర్స్ తీసుకుని వస్తూ ఉంటారు. ఎందుకు తీసుకుని వస్తూ ఉంటారు? నేను అంతా పర్ఫెక్ట్గా అయిన తర్వాత మొబైల్ ఫోన్ నేను తీసుకుని వస్తాను, లాంచ్ చేస్తానంటే ఎప్పటికైనా అసలు ఏమైనా మొబైల్ ఫోన్స్ వచ్చేవా? లేకపోతే మనం ఎప్పుడో మన స్టార్టింగ్లోని 90s అప్పుడు ఏదో చిన్న మొబైల్ నోకియా మొబైల్స్ వాడేవాళ్ళం. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, అందులో కూడా ఎన్నో రకాల ఫీచర్స్ వచ్చాయి, అవునా కదా? సో అలాగా ప్రతిదీ పెర్ఫెక్షనిషన్ గురించి ఇప్పుడు చూసుకోకూడదు అనమాట. ఈ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ ఇది కూడాను. అందుకని అందరూ ఆలోచించుకోండి ఒకసారి, ఎప్పుడైనా మనలో ఏమైనా సరే ఇలాంటి ప్రొక్రాస్టినేషన్ ఏమైనా ఉందా, మనం ఏమైనా పెర్ఫెక్షన్ గురించి ఆలోచించి ఏదైనా పని వాయిదా వేసుకుంటున్నామా అనేవి కొంచెం ఆలోచించుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చి సారీ, స్క్రీన్ షేర్ అవుతుందా? అవ్వట్లేదు సార్. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్ వచ్చి మల్టీ టాస్కర్ అండి. మల్టీ టాస్కర్ అంటే ఏంటి? ఒకేసారి ఒక 5-6 పనులు పెట్టేసుకుని ఏ పని చేయకుండా ఉంటూ ఉంటారన్నమాట. నేను కూడా ఈ ఇంపాక్ట్లో జాయిన్ అవ్వక ముందు మా ఆఫీస్లోని
నా పని నేను చేస్తూ ఉండేవాడిని. మధ్యలో ఎవరైనా వచ్చి ఏదైనా పని చెప్తే వెంటనే నా పని వదిలేసి వాళ్ళ పని స్టార్ట్ చేస్తుండేవాడిని. అలా ఈలోపు ఇంకొకళ్ళు ఎవరైనా ఈ పని చేస్తూ ఉండి వేరే వాళ్ళు వచ్చి వేరే ఏదైనా చెప్పారనుకోండి, ఆ పని స్టార్ట్ చేసేస్తుండేవాడిని. సో ఇక్కడ నా పని అయ్యేది కాదు, నాకు వేరే వాళ్ళు ఇచ్చిన పని అది కూడా కంప్లీట్ అవుతూ ఉండేది కాదు. మల్టీ టాస్క్ మాట, అన్ని ఇన్ని పనులు ఒక్కసారి పెట్టేసుకుంటూ ఉండేవాడిని. సో దానివల్ల ఏ పని అయ్యి ఉండేది కాదు. అలాగా మల్టీ టాస్కింగ్ వల్ల కూడా, అంటే అప్పుడు ఏమంటుందంటే మనకి ఇన్ని పనులు ఉన్న ఏ పని మనం కంప్లీట్ చేయాలి, ఏ పని చేయాలి అనేది తెలియక ఎక్కువగాను ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, మల్టీ టాస్కర్. నెక్స్ట్ వచ్చి అవాయిడర్. చాలా మంది చూస్తుంటాం, ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోమంట పెద్దగాను. ఏముందిలే దీంట్లోని, ఈ పని తర్వాత నేను చేసుకోవచ్చులే, ఏ చిన్న పనే కదా అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటాం. చాలా విషయాలు ఈ విధంగా చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పనులు మనకు కనిపించడానికి చిన్న చిన్న పనులుగా కనిపిస్తూ ఉంటాయి అవి. ఏదైనా జస్ట్ ఇలా షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురావాలనుకున్నాం అనుకోండి, సర్లే చెయ్యొచ్చులే, చిన్న పనే కదా, ఏముంది ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళి రావడానికి అని చెప్పి అనుకుంటుంటాం. ఆ విధంగా అవాయిడ్ చేసేస్తూ ఉంటాం చిన్న చిన్న పనుల్ని. అవే తర్వాత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఇది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా బిజీ బీ అంటే ఇందాక చెప్పుకున్నట్టు, ఇప్పుడు మాకు అంతకుముందు ఏంటంటే మా ఆఫీస్లోని ఒక వ్యక్తి ఉండేవారండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉండేవాడు అతను. అసలు అతని అంత వర్క్ చేస్తూ ఉంటే మాకు అనిపిస్తుండేది, బాబు చాలా వర్క్లు చేస్తున్నాడు రా బాబు, అసలు చాలా ఇంత బిజీగా ఉన్నాడు ఇతను అని చెప్పి అనిపిస్తుండేది అనమాట. కానీ అప్పట్లో ఒకసారి అతనితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ఏ పని అతను కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అన్ని పనులు పెట్టేసుకుంటున్నాడు కానీ ఏ పని కంప్లీట్ చేయట్లేదు. అంటే అక్కడ ఏంటంటే అతను ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయలేకపోతున్నాడు. బట్ ఏంటంటే డివైడ్ చేసుకోలేకపోతున్నాడు. నేను ఏది ఇంపార్టెంట్ వర్క్, నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, ముందు ఇంపార్టెంట్ పని నేను కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి అతను చేసుకోకుండా ఉండడం వల్ల పొద్దున్నీ సాయంత్రం వరకు ఏదో ఒక పని, అసలు ఖాళీ ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉండడం, లేకపోతే ఏదో ఒక వర్క్ చేస్తుండడం, ఏదో ఒక రికార్డ్స్ కంప్లీట్ చేస్తూ ఉండడం, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటూ ఉండడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏ వర్క్ కంప్లీట్ అసలు, కానీ ఏ వర్క్ కంప్లీట్ అవుతూ ఉండేది కాదన్నమాట. అలా బిజీగా ఉంటూ ఉంటాం అన్నమాట. మనం అన్ని పనులు మన దగ్గర చెయ్యాలి చేసుకుంటామేమో అనుకుని, కానీ ఏ వర్క్ కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి థ్రిల్ సీకర్ అండి. థ్రిల్ సీకర్ అనేది అంటే ఏంటంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆలోచన, నేను లాస్ట్ మినిట్లోకి వచ్చిన తర్వాత నేను వర్క్ బాగా చేయగలను, సూపర్ నేను అని చెప్పి అనుకుంటుంటారు. ఎగ్జామ్స్కి ఎప్పుడైనా పిల్లలు, అంటే మ్యాక్సిమం చూసేది మనం డిగ్రీస్లో వాటిలో చూస్తుంటాం. డిగ్రీ చదివే వాళ్ళు ఏంటంటే ఇయర్ అంతా లేకపోతే సెమిస్టర్ మొత్తం చదవరు, ఎగ్జామ్కి జస్ట్ 1 month ముందో లేకపోతే ఒక 15 days ముందు నుంచే స్టార్ట్ చదివేసుకుని చేసుకుందాం అనుకుంటారు. కానీ దానివల్ల రిజల్ట్స్ బాగా వస్తాయా? రావండి, రిజల్ట్స్ రావు. ఏదో పోనీ గైడ్లు చూసి చదివి రాసేసారు అనుకున్న నాలెడ్జ్ ఉండదు. అవునా కదా? ఆ విధంగా ఏంటంటే థ్రిల్ సీకింగ్ అంటే, నేను లాస్ట్లో 15 రోజులు అయితే చాలా బాగా చదివేయగలను, లేకపోతే చాలా బాగా పని చేయగలను అనుకుంటారు. లేదంటే కొన్ని విషయాల్లోని ఏదైనా నాకు చాలా ప్రెషర్ సిచ్యుయేషన్ వస్తే నేను ఆ పని బాగా చేయగలను అనుకుని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ అది చేయలేమండి, అది తప్పది. ఎప్పుడూ దేన్ని వాయిదా వేయకూడదు, అదొకటి బాగా గుర్తుంచుకోవాలన్నమాట మనం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్లో ఈ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ అయితే ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ గురించి తెలుసుకున్నాం. సో అయితే ప్రొక్రాస్టినేషన్ చేస్తున్నాం కదా, దానివల్ల వచ్చే
నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం అన్నమాట. ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ చూసుకున్నాం అనుకోండి, ఇంక్రీజ్డ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎందుకు? మనం చేయాలనుకున్న పనిని, ఏదైతే ఒక పని చేయాలనుకున్న పనిని టైమ్లీ చేయలేకపోతుంటాం. అవునా కదా? చెప్తారా ఎవరైనా? షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంక్రీజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఏ విధంగా స్ట్రెస్ పెరుగుతుంది మనకి, లేకపోతే యాంగ్జైటీ ఏ విధంగా వచ్చేస్తుంది ప్రొక్రాస్టినేషన్ వల్ల? ఎనీవన్? స్ట్రెస్ కాకుండా మామూలుగా పని చేయకపోవడం వల్ల నష్టం గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. అయితే అందరూ వర్షాలు మామూలుగా ఏంటంటే మార్చి ఏప్రిల్లో రాళ్ల వర్షాలు పడుతుంటాయి. అందరూ వర్షాలు రెడీ అయ్యి ఉంటాయి కోయడానికి. వర్షాలు కోయాలి అనుకుంటారు. కొంతమంది వాళ్ళు ఒక దగ్గర అంతా చేపలు పడుతుంటే అందరు చేపలకి వెళ్ళిపోతారు. ఒకతను మాత్రం మనం చేపలు ఎప్పుడైనా తినొచ్చు, ఎవరైనా ఇస్తారు అనుకుని ఆ వర్షను కోస్తాడు. ఆ కోచి దగ్గర పెడితే తెల్లారి ఈ రాళ్ల వర్షం పడి అందరి రాళ్ల వర్షం పడి ఒడ్లు నష్టపోతాయి సార్. అతను వర్షాన్ని కోసుకున్న అతను ఒకటి బయటపడతాడు సార్. ఓకే, సో ఏంటంటే మనకి ఇక్కడ ఒక పని వర్క్ చేయాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం ఒక టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, రైల్వే టికెటే తీసుకుందాం. ముందు నుంచి ప్లాన్ చేసుకుని మనం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 2 months ముందు స్టార్ట్ అవుతుంది. సో ఇమీడియట్ గా ప్లాన్ చేసుకుని ఏ రోజైతే మనం చేసుకోవాలనుకుంటే టికెట్ ఆ రోజే చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు కదా. నా లైఫ్ లో నేను చేసింది, నేను ఎప్పుడైతే TTWS రావాలనుకున్నానో, ఫస్ట్ స్టార్టింగ్ లో నేను స్టార్ట్ అయినప్పుడు ఒక 2-3 days వరకు, లేకపోతే ఒక 1 week వరకు మాట నేను ఏమనుకున్నానంటే, అసలు నేను ఆఫ్లైన్కి వెళ్ళలేనేమో, నాకు ఇక్కడ లీవ్స్ దొరకవు, లీవ్స్ ఇవ్వరు అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎప్పుడు క్లాసెస్ వినకముందు. క్లాసెస్ విని ఒక 2-3 days అయిన తర్వాత, ఎలాగైనా కంపల్సరీగా వెళ్ళి తీరాలి, వెళ్తేనే నేర్చుకుంటాను, నేను ఇంప్రూవ్ అవుతాను అని చెప్పి నాకు అనిపించి నేర్చుకోవాలనుకుని ఎలాగైనా వెళ్దాం అనుకున్నప్పుడు టికెట్లు చూసుకున్నాను. కానీ ఏమైంది, సర్లే చేద్దాం, ఇంకా టికెట్లు ఉన్నాయి కదా, చేద్దాం అనుకున్నాను. అలాగా ప్రొక్రాస్టినేట్ చేశాను అనమాట. ప్రొక్రాస్టినేట్ చేసి తర్వాత ఇంకొక 20 days ఉంది ఇంకా నేను వెళ్ళాల్సి. అప్పుడు చూసుకునేసరికి వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చేసేయండి, టికెట్లు వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చాయి. ఇంకా లేట్ చేయకుండా అప్పటికి ఇమీడియట్గా చేశాను. కానీ దానివల్ల నాకు ఏమైందంటే, లాస్ట్ మినిట్ వరకు నేను ఇంకా రేపు ట్రావెలింగ్ ఉంది నాది, ఈ రోజు వరకు నాకు తెలియదు నేను ఇంకా అసలు నేను ట్రావెల్ చేయగలనా లేదా, నాకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని చెప్పి. ఎందుకు? నేను అక్కడ చేయడం వల్ల అప్పుడు నాకు టెన్షన్ మాట, అక్కడ ఏంటి అవుతుందా అవదా, స్ట్రెస్లోకి వచ్చాను నేను. ఎందుకు? నేను అప్పుడు ఫస్ట్ చేసిన నేను ఒక చిన్న మిస్టేక్ మాట, టైమ్లీ బుక్ చేసుకోకపోవడం, ప్రొక్రాస్టినేట్ చేశాను. ఆ ప్రొక్రాస్టినేట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. సో అలాగే మనకి ఏంటంటే, ఎప్పుడైనా ప్రొక్రాస్టినేట్ చేయడం వల్ల ఇలాగ స్ట్రెస్, యాంగ్జైటీలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి పూర్ టైం మేనేజ్మెంట్. మన టైంని మనం మేనేజ్ చేసుకోలేం. ఎందుకంటే మనకి ప్రొక్రాస్టినేషన్ వల్ల కొన్ని టాస్క్లు మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఆఫీస్కి వెళ్ళాం, మన దగ్గర ఒక 5 tasks ఉన్నాయి. పొద్దున్న నుంచి సర్లే చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చాం అనుకోండి, లాస్ట్ 1 hour లో మనకు 5 tasks చేయాలంటే చేయగలమా? చేయలేం కదా. సో దానివల్ల ఏంటంటే మన యొక్క టైంని మనం మేనేజ్ చేసుకోలేకపోతాం. అప్పుడు ఆ 1 hour లో మనం వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోగలమా? చేయలేం. సో ఆ విధంగా మనకు అక్కడ పూర్ టైం మేనేజ్మెంట్, టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం. అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్స్ అండి. షార్ట్ టర్మ్లో నెక్స్ట్ మిస్డ్ డెడ్ లైన్స్ అండ్ రష్డ్ వర్క్. డెడ్ లైన్స్ మిస్ అయిపోతాం. మనకు ఒక టైం లైన్ ఉంది, ఈ టైంలో మనం చెయ్యాలి అనుకుంటాం, కానీ అది ఇలా ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆ డెడ్ లైన్ మిస్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ రష్ టు వర్క్, లాస్ట్ మినిట్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఒక 1 month ఉన్న ప్రాజెక్టు లాస్ట్లో ప్రొక్రాస్టినేట్ చేయడం వల్ల 1 week లో చేయాలి. 1 week లో చేయాలంటే ఏమవుతుంది, డెడ్ లైన్స్ మిస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్
1 వీక్లో చేస్తే ఒక 1 మంత్లో చేయాల్సిన వర్క్ 1 వీక్లో చేస్తే క్వాలిటీ ఏముంటుంది? క్వాలిటీ ఉండదు కదా, క్వాలిటీ పోతుంది. అవి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, క్రియేట్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. మనం చేయలేకపోవడానికి కారణాలు ఎన్నో చెప్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయలేకపోవడానికి మనం చెప్పే కారణాలు చాలా ఉంటాయి, అన్నీ ఉండవు కదా. ఏదైనా ఒక పని చేయాలంటే దాని గురించి చెప్పలేం, కానీ ఏమైనా ఎందుకు ఇది చేయాలని, కానీ చెయ్యలేకపోవడానికి ఎన్నో కారణాలు చెప్పేస్తామండి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పిలిచారనుకోండి, లేకపోతే ఒక చదువుకోమని చెప్పామనుకోండి, చదువుకోమని చెప్పగానే ఏమంటారు పిల్లలు? జస్ట్ పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా రోజు చదువుకుంటా అంటే అచ్చా నాకు అవన్నీ తెలుసు, ఏం పర్వాలేదు అని చెప్పంటూ ఉంటారు. అదే లాస్ట్ మినిట్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఏదైనా చదువుకోమని చెప్పాం అనుకోండి, అబ్బా నాకు ఇప్పుడు చదువుకోవాలని లేదమ్మా, లేకపోతే నాకు అవన్నీ వచ్చేసమ్మా, నాకు అవి, లేకపోతే నాకు వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు, నాకు ఆ పని చేయాలి, నేను ఈ పని చేయాలంటారు. లేదంటే మనం ఏదైనా ఒక చిన్న పని చెప్పాం అనుకోండి, అదిగో నువ్వు ఆ పని చెప్పు, ఆ పని చెప్పడం వల్ల నేను ఆ పని చేయలేకపోతే, నేను ఇది చదువుకోలేకపోతున్నాను అన్న కూడా చెప్తూ ఉంటారు. అవునా కదా? ఎంతమందికి ఇలాంటివి చూసుంటారు? పిల్లలు ఏదైనా పని చెప్పాం అనుకోండి, నువ్వు ఆ పని చెప్పు, అందుకని నేను చదువుకోలేకపోయినా, మనకి ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు వాళ్ళు. అవునా కదా? సో అలా ఉంటుంది అన్నమాట. అదొక హ్యాబిట్ అయిపోతుంది అన్నమాట, ఎక్స్క్యూజెస్ చెప్పడం అనేది. ఇవన్నీ షార్ట్ టర్మ్లో వస్తుంటాయి. నెక్స్ట్, లాంగ్ టర్మ్లో చూసాం అనుకోండి, రెడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మన యొక్క దీని టార్గెట్ని మనం మిస్ అవుతున్నాం అనుకోండి, మనలో మనకే కాన్ఫిడెన్స్ పోతుందా కదా? పోతుందా లేదా? మనం ఇంకా అయ్యో నా వల్ల కాదేమో, ఈ పని నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. దానిలో మనలో మనకే కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. ఆ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ప్రాపర్గా చదువుకోవట్లేదు, లేకపోతే ఒక పని చేస్తున్నాం, ఆఫీస్లో ఒక పని చేస్తున్నాం, ఒక ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేయాలి, పొద్దున్నే సాయంత్రానికల్లా వర్క్ చేయలేకపోతున్నాం, ప్రాపర్గా చేయలేదు, ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ వచ్చాం, లాస్ట్లో చేసాం, ఏమవుతుంది? అలాగా ఎవ్రీడే అలాగే జరుగుతుంది అనుకోండి, ఏమనిపిస్తుంది? అయ్యో నాకు ఇంకా రాదేమో, నేను ఈ పని చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను నేర్చుకోలేనేమో అనిపిస్తుంది తప్ప, మనం చేయలేకపోవడానికి కారణం మన ప్రొక్రాస్టినేషన్ అనేది మనం గుర్తించలేమన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి మెయిన్లీ. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ కెరీర్ అండ్ అకాడమిక్ పెర్ఫార్మెన్సెస్. మన కెరీర్లో జాబ్ చేసేవాళ్ళైనా, లేకపోతే బిజినెస్లు చేసేవాళ్ళైనా, వాళ్ళ కెరీర్లో వాళ్ళకి నెక్స్ట్ ఏదైతే పోస్టింగ్ అనుకుంటే నెక్స్ట్ పోస్ట్ అవ్వచ్చు, లేదంటే హయ్యర్ లెవెల్స్కి, లీడర్షిప్ లెవెల్స్లోకి వెళ్ళాలనుకోవచ్చు, వాటిలోకి వెళ్ళలేకపోవడం అది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అకాడమిక్, పిల్లలు అనుకోండి చదువుకునేటప్పుడు చదువుకోకుండా ఉండడం వల్ల, లేకపోతే మార్క్స్ తక్కువ వస్తూ ఉంటే, అది కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, వాటి మీద దెబ్బతీస్తూ ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్, మిస్సింగ్ కమిట్మెంట్స్ మాట. ఎందుకంటే చాలా కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటాం మనం, మన రిలేషన్షిప్స్లోని వాటిల్లోని కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటాం, వాటిని మనం అచీవ్ చేయలేకపోయాం అనుకోండి, ఏమవుతుంది? వీడికి ఏం చెప్పినా వేస్ట్, ఏ పని చేయరు వీళ్ళు, వాడవచ్చు, లేకపోతే ఆమె అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఒక పని చెప్పారు ఇంట్లోని, నేను ఆ పని చేయలేదు అనుకోండి, ఏమనుకుంటారు? వేస్ట్, వీళ్ళు చెప్పడం వేస్ట్, ఎన్ని చెప్పినా పని చేయలే అని చెప్పి అనుకుంటారా లేదా? మా రిలేషన్స్లోనే అలా అనుకోవచ్చు, పేరెంట్స్ అయినా అనుకోవచ్చు, బ్రదర్స్, సిస్టర్స్, ఎవరైనా, ఇంట్లో వైఫ్ అయినా అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. దానివల్ల రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్, ప్రొక్రాస్టినేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్. అందుకని నెవర్ పుట్ ఆఫ్ టిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. మీరు ఏదైతే ఈరోజు చెయ్యగలరో దాన్ని రేపటి వరకు వాయిదా వేయకండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈరోజే స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. ఎంతమంది ఇంకా ఇప్పటికీ మనకి ఇన్ని సెషన్స్ అయ్యాయి, ఇన్ని సెషన్స్లో ఇంకా కొంతమంది ఎవరైనా సరే ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరంటే
ఇంకా ఫీడ్బ్యాక్లు ఇవ్వని వాళ్ళు కానీ, లేదంటే అసైన్మెంట్స్ ఇచ్చారు, కొన్ని అసైన్మెంట్స్ మీకు ఇచ్చి ఉంటారు కదా, అసైన్మెంట్స్ చేయని వాళ్ళు కదా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఇందాక రాసుకున్నారు చూడండి, నేను ఈ వర్క్ తర్వాత చేయాలి, ఈ వర్క్ నేను ఎప్పటికప్పుడు డిలే చేస్తున్నాను అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పాను కదా రాసుకోండి అని. ఆ వర్క్ ను కూడా మీరు ఈ రోజుకి ఇప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు. అయితే ఇప్పటి వరకు మనం ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ చూసుకున్నాం, దానివల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి అన్నీ తెలుసుకున్నాం. అయితే దానికి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో అది కూడా తెలుసుకోవాలి కదా. దానికి నేను ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి తీసుకున్నాను అండి, దాన్నే పేస్ అంటాం, PACE, పేస్. ప్రియారిటైజ్ విత్ పర్పస్. మన దగ్గర ఉన్న వర్క్ని ప్రియారిటైజ్ చేసుకోండి. ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది నాన్ అర్జెంట్ ఉంటుంది కదా. అలా ప్రియారిటైజ్ చేసుకుని ఏది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్ ఉన్నాయో అవి మనం ముందు చేసుకుంటూ ఉండాలి. అలా మన యొక్క ఏవైతే మనకు ఆ రోజు టాస్క్ ఉన్నాయి, ప్రతిరోజు ఒక టాస్క్ ఉంటే ఆ టాస్క్ని రాసుకుని, లేదంటే మనకు గోల్స్ ఉన్నాయి కదా, ఆ గోల్స్ రాసుకుని, ఆ గోల్స్ ప్రకారం నేను ఒక గోల్, మీరు ఒక గోల్ సాధించాలంటే ఆ గోల్ సాధించడానికి ఆ గోల్ సాధించడానికి నేను ఏ వర్క్ చేయాలి అనేది తెలుసుకొని వాటిని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి విత్ పర్పస్. అంటే మన గోల్ మాట, ఆ గోలే మనకి ఒక పర్పస్. ఒక గోల్ ఎలా ఉండాలంటే మనకి పొద్దున్నే ఏదో అలారం పెట్టుకుని మనల్ని లేవడం కాదండి. మన గోల్ మనల్ని లేపాలి, ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉండాలన్నమాట. ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి, ఆడియో. అందులో ఏంటంటే మనుషులు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఇప్పుడు ఒక 100 మందిని తీసుకుంటే అందులో 5% ఆఫ్ పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా 95% సక్సెస్ అవ్వటం లేదు, దానికి గల కారణం ఏంటి అని చెప్పి అతను చెప్పాడు. అతను ఒక సైంటిస్ట్. ఒకే ఒక్క రీజన్ చెప్పాడండి అతను. జస్ట్ బికాజ్ మనుషులు థింక్ చేయటం లేదు, ఆలోచించటం లేదు అన్న ఒకే ఒక్క పదం చెప్పాడండి ఆయన. మనం థింక్ చేస్తే దేన్నైనా సాధించుకోవచ్చు. మనకు ఒక గోల్ నుండి నేను గోల్, ఎందుకంటే చాలా మందిని చూస్తే మనం పొద్దున్నే లేస్తున్నారు అనుకోండి, ఎందుకు లేస్తున్నారంటే అందరూ లేస్తున్నారు, అందరూ పని చేస్తున్నారు అందుకని నేను చేస్తున్నాను అంటారు తప్ప, నాకంటూ ఈ గోల్ ఉంది, నేను ఆ గోల్ కోసం నేను ఈరోజు పొద్దున్నే లేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పి. ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 5గురు మాత్రమే అలా చెప్పేవాళ్ళు ఉన్నారు, మిగతా 95 మంది అది చెప్పేవాళ్ళు చెప్పరు ఎవరు అని చెప్పాడు అనమాట. వాట్ వి థింక్ వి బికమ్ అని చెప్పాడండి. మన ఆలోచన విధానం, మనం ఏ విధంగా ఆలోచిస్తే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వస్తుంది మన రిజల్ట్స్. సో ఆ థింకింగ్ అనేది మనం ఎందుకు ఆ పాజిటివ్గా ఆలోచించటం లేదు, మన యొక్క గోల్స్ ఎందుకు పెట్టుకోవట్లేదు, గోల్ పెట్టుకుని గోల్ కోసం ఎందుకు పని చేయటం లేదు, అక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నుంచి మీరు ఒక ప్రియారిటైజ్, మీకున్న వర్క్స్, మీకు ఒక గోల్ పెట్టుకోండి, ముందు గోల్స్ రాసుకోండి. ఇప్పటికో ఎవరైనా రాసుకోకపోయి ఉంటే మీకు అన్నీ తెలుస్తుంది, మీకు అన్ని ఇంకా ఉంటాయి క్లాస్ నెక్స్ట్ మీకు ఇంకా చెప్తారు. గోల్ మేనేజ్మెంట్, టైం, గోల్స్ గురించి, గోల్ సెట్టింగ్ గురించి చెప్తారు, టైం మేనేజ్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి మీకు, ఇంకా క్లాసెస్ సెషన్స్ ఉన్నాయి ముందు. సో మన వాటిని ఆ విధంగా ప్రియారిటైజ్ చేసుకుని, అందులో మీకు తెలిసిన టైం మేనేజ్మెంట్ చెప్పినప్పుడు చెప్తారు ఏ విధంగా ప్రియారిటైజ్ చేసుకోవాలి మన వర్క్స్ని అని చెప్పి, అక్కడ మనం తెలుసుకోవచ్చు. ప్రియారిటైజ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత అంటే యాక్ట్ ఇన్ మైక్రో స్ప్రింట్స్. మన పనుల్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న పనులుగా విడగొట్టుకుని చేసుకున్నాం అనుకోండి. ఏదైనా ఒక పెద్ద పని చేయాలనుకోండి, ఒక బుక్ ఒక్కసారిగా మనం చదవాలంటే ఒక్కసారిగా చదవలేం కదా.
ఒక రోజు ఒక వర్క్ ఒక వేసి చదివండి. చదవగానే మనలో మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇది చదవగలను వస్తుంది. అలా ఒక రోజు ఒక పేజ్, నెక్స్ట్ సెకండ్ డేకి వెళ్ళిన తర్వాత 1.5 పేజ్, నెక్స్ట్ 3 పేజెస్, అలా మీకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, మనకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చదువుకోవడానికి. అలాగా ఏంటంటే ఒక స్ప్రింట్స్ చిన్న చిన్నగా విడగొట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే స్మాల్ సక్సెసెస్ అన్ని కలిపితే ఒక పెద్ద సక్సెస్ కింద తయారవుతుందండి. ఒక కాంపౌండ్ ఎఫెక్ట్ ఎంతమంది విని ఉంటారు? కాంపౌండ్ ఎఫెక్ట్, ఎనీవన్ కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి విన్నారా? అని చెప్తారా ప్లీజ్? కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. సార్ వడ్డీ మీద వడ్డీ పడుతుంది సార్. ఎస్, కరెక్ట్ అండి. కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. అది ఏ దేంట్లోనైనా, అంటే మనం వడ్డీ మీద వడ్డీ డబ్బులకే అనుకుంటాం, కానీ అది మనం చదివే మన నాలెడ్జ్ గెయిన్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోని ప్రతి విషయంలోని అది అంతేనండి. కాంపౌండ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఏది రిజల్ట్ ఒక్క రోజులో రాదండి. ప్రతిరోజు కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మనకు వచ్చే రిజల్ట్ ఒక్కసారిగా కాంపౌండ్ ఎక్స్పోనెన్షియల్ గా మనకు వస్తుంది. వినుంటారు మన ఫైనాన్షియల్ గా ఎవరికైనా తెలుసుంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్ అయిపోయిందా మీకు? ఇంకా అవ్వలేదా? ఓకే, అదే అయినప్పుడు అప్పుడు చెప్తాను. వాడు ఆడికి 6 గంటలకు వస్తే ఇంటికైనా వచ్చేసరికి లేట్ అవుతుంది మళ్ళీ. 3:30కి వస్తాడు మళ్ళీ. ఓకే, సో అలా ఏంటంటే మనకి కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. కానీ ఆ తర్వాత వడ్డీ మీద వడ్డీ పెరిగి ఎలాగైతే ఒక్కసారిగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుందో మనలో కూడా నాలెడ్జ్ అనేది ఒక్కసారిగా రాదండి. ఇది కొంచెం స్మాల్ గా పెరుగుతూ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఒక్కసారిగా ఇంక్రీజ్ వస్తుంది. ఆ విధంగా చిన్న సక్సెస్లే పెద్ద సక్సెస్ ని తెచ్చి పెడతాయి మనకి. సో మన వర్క్ ని ఏదైతే వర్క్ ఉందో వర్క్స్ ని చిన్నగా మైక్రో స్ప్రింట్స్ కింద డివైడ్ చేసుకోండి. నెక్స్ట్, కట్ ద కన్ఫ్యూజన్. అంటే డిజిటల్ ఆర్ మెంటల్. డిజిటల్ మీడియాస్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, మొబైల్ ఫోన్స్ అని వాటిని నోటిఫికేషన్స్ క్లోజ్ చేసేయండి. మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మొబైల్ని కట్టేయండి, మొబైల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. లేదంటే ఎప్పటికప్పుడు మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే చూసుకుంటూ మొబైల్ చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. లేదంటే కొంతసేపటి వరకు అసలు మొబైల్ మోగకపోయినా మనకు కొంచెం డౌట్ వచ్చేస్తుంటుంది కొంతమందికి, అరే ఏంటి ఎవరు ఏం మెసేజ్లు ఏం పెట్టలేదా ఏంటి అని చెప్పి. సో అందుకని ఏంటంటే అలాంటివన్నీ మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట, తగ్గించుకోవాలి. డిజిటల్ని కట్ చేసుకోండి. మనం ఏ వర్క్ చేస్తున్నాం, చదువుతున్నాం, లేదంటే ఇప్పుడు సెషన్ చదువుతున్నాం, సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని మైండ్ఫుల్నెస్గా ఉండాలి. మనం మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏదైతే పని చేస్తున్నాం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీదే ధ్యాస పెట్టాలి. ఇక్కడ ఉండి వేరే దగ్గర ఎక్కడో ఆలోచిస్తూ లేకపోతే వేరే పని చేసాం అనుకోండి, ఈ పని ఇక్కడ ఇది మనం ప్రాపర్గా వినలేం, అక్కడ ఆ పని అవ్వదన్నమాట. చేసే పని మీద మనం కాన్సన్ట్రేటెడ్గా చేసాం అనుకోండి, సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుందండి, 100%. నెక్స్ట్, ఎనర్జైజ్ ద ఎన్విరాన్మెంట్. మన యొక్క చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ని ఒక చదువుకుంటున్నాం అనుకోండి, మన డెస్క్ని నీట్గా ఉంచుకోవడం, లేదంటే గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు అయితే గేమ్స్ ఆడుకునేటప్పుడు దానికి కావాల్సిన వస్తువులన్నీ ఒక దగ్గర ప్రాపర్గా పెట్టుకోవడం, మధ్యలో మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏంటంటే ఒకేసారి మొత్తం ఎక్కువసేపు చదవలేము అన్నమాట. చదువుతుంటే మనకి బోర్ కొడుతుంటుంది. కొంతసేపు చదవడం, ఒక 20 minutes చదువుకోవడం, ఒక 5 minutes రెస్ట్ తీసుకోవడం, మధ్యలో చిన్న వాటర్ తాగడం, హైడ్రేట్ అవుతూ ఉండడం, లేకపోతే మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీని మనం ఎనర్జైజ్ చేసినట్టు అవుతుంది. ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఉంచుకుంటే మనకు ఆ పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఇది మన పేస్ అనే ఒక ఫ్రేమ్వర్క్. నెక్స్ట్, టేక్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. ఎలాగా?
ఇదండి 10-10-10 రూల్ అండి. ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఏదైతే ఒక వర్క్ చేయాలనుకున్నామో, ఏదైతే మనం ఇందాక మీరు రాసుకున్నా చూడండి, ఒక వర్క్ ఇది నేను ఈ వర్క్ చేయాలనుకుని ప్రొక్రాస్టినేట్ చేస్తున్నాను. దానికి ఈ 10-10-10 రూల్ అప్లై చేయండి. అదేంటంటే ఆ పని మనం చెయ్యలేకపోవడం వల్ల మనకు వచ్చే నెక్స్ట్ 10 minutes లేదా 10 days లో ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది రాసుకోండి. పెద్దగా ఉండకపోవచ్చు ఏమీ ఎఫెక్ట్. నెక్స్ట్ 10 months తర్వాత ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూడండి. అలాగే 10 years తర్వాత నేను ఈ పని ఈరోజు చెయ్యకపోతే, ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే 10 years తర్వాత ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది రాసుకోండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అన్నమాట. మనం ఈ పని చేయకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నేను అలా చేశానండి, అలా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పాను కదా బీఈ ఎగ్జామ్ అని చెప్పి 2013 అంటే 12 years తర్వాత ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పటికైనా నేను యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ 10 years లో నా లైఫ్ ఏంటి అనేది నేను తెలుసుకుని, నేను అది అనలైజ్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ దాని గురించి వర్క్ చేయడం. ఇప్పటికీ ఇంకా నేను డిలే చేయకూడదని. మీరు కూడా ఆ రూల్ యూజ్ చేసుకుని వర్క్ చేయండి. చూసుకుంటే మనం ఆ విధంగా ఈ ప్రొక్రాస్టినేషన్ ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రొయాక్టివ్ మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక దీంట్లోని ఓవర్కమ్ చేయడంలో ప్రొయాక్టివ్ మైండ్ సెట్ అంటే ఏంటి? ప్రొయాక్టివ్ మైండ్ సెట్ ఎనీవన్ చెప్తారా? ప్రొయాక్టివ్ మైండ్ సెట్ వినుంటారు చాలా మంది. ఎనీవన్ ప్రొయాక్టివ్ మైండ్ సెట్? ఎస్ రాఘవ గారు చెప్పండి. ప్రొయాక్టివ్ మైండ్ సెట్ అంటే ఒక పని విపత్తు రాకముందే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకోవడం. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాగా, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాకుండా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారండి, సూపర్. ప్రొయాక్టివ్ మైండ్ సెట్ అంటే మనం సార్ చెప్పినట్టు ఏదైనా ఒక ప్రాబ్లం ని ముందు నుంచే పసిగట్టి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దాన్ని రాకుండా ఏ విధంగా ఏం చేయాలి అనేది మనం దానికి యాక్షన్ తీసుకోవడం అన్నమాట. ఆ విధంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. డిస్కంఫర్ట్, దీంట్లో ఇందాక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతుందని చెప్పాం కదండి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ముందు మనం బయటికి రావాలన్నమాట. లెర్న్ టు ఎంబ్రాస్ డిస్కంఫర్ట్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే కానీ మనం దేన్ని సక్సెస్ ని చూడలేం. కంఫర్ట్ జోన్ బయట చాలా సక్సెస్ ఉంది. మనకి ఏంటంటే ఉన్నదాంతో మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. వచ్చిన దాంట్లో అబ్బా అయిపోతుంది నా జీవితం, హ్యాపీగా ఇలా నడుస్తుంది, ఇక్కడ ఏదో వర్క్ చేసుకునే జాబ్ చేస్తున్నాం, లేకపోతే జాబ్ చేసుకుంటున్నాం, ఏదో వస్తున్నాయి శాలరీ వచ్చేస్తుంది మంత్లీ, నాకు అయిపోతుంది అనేసి అలాగా సాటిస్ఫై అయిపోతుంటాం అన్నమాట. ముందు మనం పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడము మనం, మెయిన్లీ అదండి. ఒక పెయిన్ లేకుండా గెయిన్ లేదు. నో పెయిన్ నో గెయిన్, అందరం విని ఉంటాం. పెయిన్ తీసుకుంటేనే కానీ మనకి ఏది గెయిన్ రాదండి అక్కడ. సో అది ఉండాలన్నమాట. డెవలప్ సెల్ఫ్ డిసిప్లైన్ త్రూ కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఏదైనా వర్క్, ఇప్పుడు ఏదో ఈరోజు మనం క్లాస్ విన్నాం కదా, సెషన్ విన్నాం ప్రొక్రాస్టినేషన్, ఈరోజు మనం రాసుకున్న వర్క్ ని ఈ రోజుతో కంప్లీట్ చేయి, ఈ రోజుని స్టార్ట్ చేయాలని చెప్పి ఈ రోజు వర్క్ చేసి, ఈ రోజు స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 2-3 రోజులు వదిలేసి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు గుర్తొచ్చింది కదా అని సడన్ గా ఒకసారి చూసి మళ్ళీ ఒక వారం రోజులు వదిలేసి అలా చేయకూడదండి. ఒక టైం పెట్టుకొని కన్సిస్టెంట్ గా చెయ్యాలి అనుకుంటే చెయ్యడమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ టైంలో పని చేసుకుంటూ వెళ్ళడమే. ఆ విధంగా కన్సిస్టెంట్ గా చేస్తూ ఉండాలి. కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే కాంపౌండ్ ఎఫెక్ట్ ఇందాక చెప్పాం కదా, మాట్లాడుకున్నాం కదా, కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల ఈ రోజు తెలియకపోవచ్చు మీకు, 1 day 10 days 1 month 2 months తెలియకపోవచ్చు దాని రిజల్ట్, కానీ ఒక్క రోజు సడన్ గా ఆ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందండి.
అందుకని అదొకటి చూసుకోవాలి మనం. డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ నాట్ పెర్ఫెక్షన్. ఇందాక మాట్లాడుకున్నాం మనం పెర్ఫెక్షనిస్ట్ దగ్గర ఏంటి, పెర్ఫెక్షన్ ఎందుకు పెర్ఫెక్షన్ గా ఉండాలి, అన్ని పర్ఫెక్ట్ గా చెయ్యాలి అనుకుని డిలే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రోగ్రెస్ అవ్వడం మీద చేయండి తప్ప పెర్ఫెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. పెర్ఫెక్షన్ అనేది మనం తప్పు చేస్తూ ఉంటే దాని నుంచి నేర్చుకుంటూ ఉంటాం, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా పెర్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ప్రోగ్రెస్ మీద చేస్తూ వర్క్ మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. అయితే కామన్ మిత్స్ ఏంటి ప్రొక్రాస్టినేషన్ కి? ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అనుకుంటుంటారు చాలా మంది, కానీ దానివల్ల స్ట్రెస్ కి పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ కి లోన్ అవుతారు, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది అవుతుంది. ఈ రెండు ఉంటాయి. నెక్స్ట్ ఐ నీడ్ టు బి ఇన్ ద రైట్ మూడ్ అని చెప్పి అనుకుంటుంటారు, కానీ ప్రొడక్టివిటీ కమ్స్ ఫ్రమ్ యాక్షన్ నాట్ ఫీలింగ్స్. అది గుర్తుంచుకోవాలి అందరూ. ప్రొడక్టివిటీ అనేది మనం తీసుకునే యాక్షన్ మీద ఉంటుందండి, ఫీలింగ్స్ మీద కాదు. నేను ఒకటి నేర్చుకోవాలనుకుని సరే మంచి రోజు మంచి ఇది ఉంటుంది, మంచి రోజు చూసుకుని నేను మొదలు పెడతానులే, మంచి పని చేయడానికి మంచి రోజు ఏముండదండి. ప్రతి నిమిషం మంచి రోజే. ఒక మంచి చేయాలి, లేదంటే మనం ఒకటి చదువుకోవాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేది మంచి పని. అది ఆ మంచి పని చేయడానికి మంచి రోజు గురించి ఆలోచించక్కర్లేదండి. ప్రతి క్షణం మంచిదే. ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. ప్రొడక్టివిటీ అక్కడి నుంచే వస్తుందండి, యాక్షన్ తీసుకోవడం మీద వస్తుంది, అంతేకాని ఫీలింగ్స్ మీద రాదు. మంచి రోజు చూసుకుని మంచిగా బాగున్నప్పుడు నేను అంతా బాగున్నప్పుడు చేసుకుంటానులే అన్న మీద దాని మీద ఉండదండి. సో దట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొక్రాస్టినేషన్ అనేది ఒక కామన్ ఛాలెంజ్ అండి, బట్ ఇట్ ఈస్ నాట్ అన్బీటబుల్. అర్థమైందా? ప్రొక్రాస్టినేషన్ అనేది కామన్ ఛాలెంజ్ అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, పేస్ అనే ఫ్రేమ్వర్క్ చెప్పుకున్నాం, 10 రూల్ చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ సెషన్స్ లో మీరు గోల్ సెట్టింగ్ గురించి నేర్చుకుంటారు, టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటారు, స్వాట్ అనాలిసిస్ గురించి తెలుసుకుంటారు. వీటిలన్నిటిని తెలుసుకున్నప్పుడు దాంతో ఈ సెషన్స్ ని లింక్ చేసుకుంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందండి. అప్పుడు మీకే తెలుస్తుంది ప్రొక్రాస్టినేషన్ అనేది అందరికీ కామన్గా ఉండదు. ప్రతి విషయంలోని మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం, కానీ దాన్ని అధిగమించడం అధిగమించలేని అంత ప్రాబ్లం కాదు. అది మనకి ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీస్, వాటి స్ట్రాటజీస్ ఉపయోగించుకుని దాన్ని అధిగమించవచ్చు అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, టేక్ యాక్షన్ రైట్ నౌ. మీ యొక్క లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు మీరు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పటికీ ఎవరైతే ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అసైన్మెంట్ స్టార్ట్ చేయలేని వాళ్ళు అసైన్మెంట్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. మీరు అనుకున్న పని ఏదైతే మీరు డిలే చేస్తున్నారో ఇప్పటి వరకు, దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. బ్రయాన్ ట్రేసీ అనే అతను ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ సక్సెస్ అన్నారు. మనం సక్సెస్ అవ్వడానికి మొట్టమొదటి ఎనిమీ ప్రొక్రాస్టినేషన్. అది అందరూ గుర్తుంచుకోవాలి అని నేను కోరుకుని, సో ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఈ రోజు నుంచి మీరు ఏదైతే మనం ఫస్ట్లో అనుకున్నామో, ఏదైతే మీరు వర్క్ రాసుకున్నారో మీరు దాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, సో వాట్ విల్ లెర్న్, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం అంటే ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సైకలాజికల్ రీజన్స్ బిహైండ్ దట్ ప్రొక్రాస్టినేషన్, లేజినెస్ అని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని, ఫియర్ ఆఫ్ సక్సెస్ అని, వీటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, మల్టీ టాస్కర్, పెర్ఫెక్షనిస్ట్, బిజీ బీ అని చెప్పి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ తెలుసుకున్నాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ వల్ల షార్ట్ టర్మ్ లో ఏం ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం, లాంగ్ టర్మ్ లో ఏం ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయాలు కూడా తెలుసుకున్నమాట. దాని తర్వాత దాని స్ట్రాటజీస్, ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అన్న విషయాలను కూడా
తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you, Over sir. to host. Thank you, sir. Thank you very much, Chitten Vardhan sir. Procrastination, postponement ఈ అనేది ఒక జబ్బుని ప్రతి ఒక్కరికి చాలా మందికి ఉంటుంది. అట్లాంటిది ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా ఈ పోస్ట్పోన్మెంట్ అనేది, ఈ లేజినెస్ అనేది ప్రతి ఒక్కరి నుంచి ఎలా పొడగొట్టుకోవాలి, అసలు పోస్ట్పోన్మెంట్ అంటే ఏంది, ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంది, ఆ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఒక ట్రైనర్ గా, స్పీకర్ గా మనం దాన్ని ఎట్లా కిల్ చేయాలి, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, దాన్ని బ్రేక్ చేస్తే ఎంత మంచి సక్సెస్ సాధించవచ్చు, మనం పెట్టుకున్న గోల్ సాధించవచ్చు అనే దాని గురించి మేము కూడా ఈ 242 బ్యాచ్ తరఫున మేము పెట్టుకున్న చాలా, ఈ రోజు ఫీడ్బ్యాక్ ఇద్దాంలే, రేపు ఇద్దాంలే, రేపు అసైన్మెంట్ చేద్దాంలే, రేపు పేమెంట్ చేద్దాంలే, అట్లా అనుకునే వాళ్ళ కోసమే కావచ్చు. అట్లాగే మనం నిత్యం ప్రతిరోజు చేస్తున్న పనులు కూడా మనం చాలా పోస్ట్పోన్మెంట్ చేస్తాం. రేపు మార్నింగ్ 5 o'clock లేద్దాం అనుకుంటాం, నైట్ లో మార్నింగ్ 5 o'clock లే అలారం ఆవేసి బంద్ చేసుకుంటాం. అట్లా ప్రతిదీ ఏ పని చేసినా పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ తో చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెషన్. ఈ సెషన్ విని ఈ రోజు నుంచి మేము రేపటి నుంచి మా ప్లానింగ్స్ అని, మా గోల్స్ అనేది ఖచ్చితంగా మా పార్టిసిపెంట్స్ తరఫున మీకు హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ పర్మిషన్ 2-3 క్వశ్చన్ తీసుకుందామా సార్? Sure, sir, sure. డివి రాఘవ సార్ అడుగుతున్నారు, మీ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయమంటున్నారు సార్. ఎనీ డౌట్స్ ఉంటే తర్వాత కూడా మాట్లాడతారండి సార్. ఎనీ డౌట్స్ ఉంటే డియర్ లీడర్స్ అడగండి. సార్ మన సారే, మన స్ఫూర్తి మెంబరే, అతను ఎవరో కాదు, ఆల్రెడీ మేడం రివీల్ చేసిందో లేదో తెలియదు, మన శర్వాణి మేడం ఎవరైతే ఇంట్రో చెప్పారో ఈరోజు, ఆ ఇంట్రో చెప్పిన మేడం వాళ్ళ సారే. కాదు సార్, ఇంటర్వ్యూ ఈ రోజు అరుణ మేడం గారు చెప్పారు. సారీ సార్. సర్వాణి మేడం నాకు కాల్ చేశారు, మీరు ఇంట్రో ఇస్తారా సార్ అంటే, నేను లేదు మేడం జర్నీలో ఉన్నా, మీరే ఇవ్వండి ఇంట్రో అని చెప్పాను. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను వెంకటేష్ ప్రసాద్ సార్, మా బ్యాచ్ కి ఏదైతే 182 బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ కి ఇన్ఛార్జ్ వెంకటేష్ ప్రసాద్ సారే. వెంకటేష్ ప్రసాద్ సార్ నుంచి చాలా నేర్చుకున్నాం మేము. దానికి చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఈ రోజు ఈ అవకాశాలు వస్తున్నాయంటే అసలు ఆ సార్ వల్లే. సార్ ఆ రోజు అప్పుడు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసేవారు సార్ ప్రతి విషయంలోని. ఎలా అంటే అసలు ఎవరైనా ఏదైనా చెప్పలేకపోయినా సరే, లేదమ్మా మీరు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, ఇంకా బాగా చెప్పచ్చు, చెప్పండి, మీరు అసలు ముందు యాక్షన్ తీసుకోండి. ఈ యాక్షన్ అనేది, నేను అసలు ఈ టాపిక్ ని ఎంచుకోవడానికి కారణం కూడా అదేనండి మెయిన్లీ. అవన్నీ అప్పుడు చూసి నేను ఏదైతే నేను లైఫ్ లో ఏవొచ్చాయో, నేను ఎప్పుడైతే ఎక్కడెక్కడ దెబ్బ తిన్నానో ఆ దెబ్బలన్నీ తీసుకుని దాన్ని బట్టి నేను ఈ టాపిక్ అనేది ఎంచుకున్నాను. అప్పుడు సార్ చెప్పడం కూడా, సార్ కూడా మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారో అవన్నీ నేను చెప్పినా కదా. ఇంపాక్ట్ ముందు ఒక లైఫ్ నాది, ఇంపాక్ట్ తర్వాత ఒక లైఫ్. నేను ఇంపాక్ట్ ముందు ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే ఇంపాక్ట్ లో జాయిన్ చేస్తున్నానో అప్పుడు కూడా ఏంటంటే మా మేడం అంటే అనుకునేవారన్నమాట, ఏంటి టైం అసలు స్పెండ్ చేయట్లేదు, అంతా ఎప్పుడు ఇంపాక్ట్ క్లాస్ అవుతుంది, క్లాస్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్లు అని చెప్పి ఇలాగే అనుకుంటుండేవారన్నమాట. కానీ ఒక్కసారి ఆవిడ జాయిన్ అయిన తర్వాత ఆవిడకి తెలిసి వచ్చింది, ఉల్టా నాకు వచ్చింది మాట. నేను అనుకునేవాడిని మొదలు పెట్టాను, ఏంటి మేడం ఇప్పుడు ఇలా చూసినా ఇంక ఇలా చేస్తుండేసి. కానీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అందుకే అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది మా ఇద్దరితో ఇలాగా. సో థ్యాంక్ యూ సార్ వెంకటేష్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయండి సార్. చాట్ లో పెట్టండి సార్. చాట్ లో పెట్టండి సార్. అలాగే మీ పేరు పక్కన వీలైతే కాంటాక్ట్ నెంబర్ పెట్టండి సార్. సార్ దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే మీరు కూడా అట్లాగే చేయండి. మీరు నేర్చుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటా ఉండాలంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. వాళ్ళని కూడా ఇంపాక్ట్ లో జాయిన్ అయితే వాళ్ళు మనని ఏమన్నారు, అదే సీక్రెట్. సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. రాఘవ్ సార్ క్వశ్చన్ అడగండి సార్. సార్ అదే సార్ కాంటాక్ట్ నెంబర్ అది డిస్ప్లే చేస్తే ఒకసారి రాసుకుంటాను. సగం రాసుకున్నాను, సగం రాసుకోలేదు సార్. పెట్టండి సార్. 9959 228354. సార్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి. మన ఫ్యామిలీ మెంబరే సారు, మన స్ఫూర్తి ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఎవరి డౌట్ ఉన్నా ఓపెన్ గా సార్ని అడగండి. మహేష్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్.
సార్ యాక్చువల్గా మీ సెషన్ పూర్తిగా విన్న తర్వాత సార్ మొత్తం నా గురించి చెప్తారేమో అన్నట్టు అనిపించింది సార్. ఎందుకంటే నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నా, లేజినెస్ కానీ ఆ ప్రొక్రాస్టినేషన్ ద్వారా నాకు జరిగిన లాస్ కానీ అదేంటి అనేది మిమ్మల్ని ఎప్పుడు అయితే డైరెక్ట్ చూడాలని ఎంత ఎంత వీలైతే అంత తొందరగా మిమ్మల్ని డైరెక్ట్ మీట్ అయ్యి అంటే మీ సజెషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ సెషన్ సార్ టుడే. యాక్చువల్గా నేను జర్నీలో ఉన్నా సార్, వీడియో ఆన్ చేయలేదు, బట్ ఆడియో ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ లిజన్ సార్. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ మీరు వీడియో రూపంలో ఇవ్వండి, ఇక్కడ క్వశ్చన్స్ అడగండి. డియర్ లీడర్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ మనకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మన స్పీకర్స్ మీరు సెషన్ విన్నది ఎంత ఇంపార్టెంటో క్వశ్చన్స్ అడగడం కూడా అలా ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ ఏదో విధంగా క్వశ్చన్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చే స్పీకర్స్ నేను రోజు చెప్తానే ఉంటా, చెరుకు గడ లాంటి వాళ్ళు. ఆ చెరుకుని ఎంత పిండుకుంటే మనకు అంత లాభం. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ద్వారా మనం అడిగే క్వశ్చన్ వల్ల మిగతా వాళ్ళందరికీ ఆన్సర్ రావాలి. మనం అడిగే క్వశ్చన్ వల్ల 10 మందికి ఉపయోగపడాలి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు లక్ష్మణ్ సార్, లీడ్ ద సెషన్. వర్ధన్ గారు ఒక క్వశ్చన్ వేయచ్చా? రాఘవ సార్, సార్ మీరు చెప్పినంత చాలా యథార్థం ఉంది. అయితే ఈ యాంగ్జైటీ అనేది, ఈ పర్ఫెక్షనిజం అనేది, ఈ రెండు కూడా ఇంటర్వోవెన్ వలన చాలా బాగా చేద్దాము, మనం చేసే వర్క్ వేరే వాళ్ళు కామెంట్ చేయకూడదు, మనం చేస్తే ఒక స్టాండర్డ్ గా ఉండాలి అని ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ వలన వర్క్ డెలివరీలో లేట్ అవుతుంది. డెలివరీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, కానీ టైం డెలివరీ కావట్లేదు. ఇది కొద్దిగా సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. మీరు సైకాలజిస్ట్ కూడానండి? లేదు సార్. కాదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. డియర్ లీడర్స్, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ అయితే చెప్పిన సెషన్ అయితే చెప్పిండో, సారు చెప్పిన సెషన్ ఎలా ఉంది, ఎలాంటి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని అంశాలు తీసుకోండి. అట్లాంటిది అవి మన జీవితంలో మనం యూటిలైజ్ చేసి అవి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం అనేది కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ రూపంలో ఖచ్చితంగా ఇవ్వాలి. సార్, ఓవర్ టు యు శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ థింక్ సో ఎవరు క్వశ్చన్ లేరు అనుకుని నేనైతే హ్యాండ్ రైస్ చేశాను, ఎవరు రేస్ చేయట్లేరు అని చెప్పేసి. సో వర్ధన్ సార్ ఏది తీసుకున్నా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. మాకు వర్ధన్ గురించి తెలుసు కాబట్టి. సో ఒకరోజు వర్ధన్ సార్ గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సార్ వాయిస్ బాగుండదని సారే ఫీల్ అవుతుంటాడు. సో అలాంటి సార్కి వాయిస్ మాడ్యులేషన్ సెషన్ చెప్పమని చెప్పారు. సో సార్ దాని గురించి ఎంత సాధన చేశాడంటే, వాయిస్ మాడ్యులేషన్ సార్ చెప్పగలడా అని అనుకున్న మేమందరం సీనియర్స్ అనుకుంటున్న సమయంలో దాన్ని ఓవర్కమ్ చేసి వాయిస్ మాడ్యులేషన్ ని ఈజ్ ద బెస్ట్ అనిపించాడు. సో ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. అండ్ మీరందరూ కూడా జస్ట్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ తోనే స్టార్ట్ చేయండి. 2 minutes ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా వారు మీరు అనుకున్నది ఏదైతే స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నారో, స్టేజ్ ఫియర్ పోవాలనుకుంటున్నారో, మీరు స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారో అప్పుడే మీకు భయం పోతుంది, లేకపోతే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. దాన్ని తీసేయడం కోసం ఇక్కడికి వచ్చారు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ వచ్చేసి మన రీజన్ 1 ప్రెసిడెంట్ రవికుమార్ సార్ ఎలాగో సారు రీజన్ 1 కి సెక్రటరీగా ఉన్నారు. శ్రీనివాస్ సార్ మనకి ఎప్పుడు మన స్ఫూర్తికి బ్యాక్ బోన్ లాగా ప్రతి సపోర్ట్ చేస్తా ఉన్నారు. లాస్ట్ మొన్న రీసెంట్ గా జరిగిన RLTP ట్రైనింగ్ కూడా సార్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ సెషన్ గురించే కావచ్చు, ఇంకేదైనా గురించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అదర్వైజ్ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆల్రెడీ ఇస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఆల్రెడీ ఇస్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ వల్ల మనకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద లెర్నింగ్. మనకు క్లాసెస్ వింటాము, వదిలేస్తాం, మర్చిపోతాం. అది నెక్స్ట్ డే కల్లా ఆల్రెడీ 50-60% మర్చిపోతాం. కాబట్టి ఎంబడే సెషన్ అయిపోయిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నిన్న ఫీడ్బ్యాక్ కోసం మేము నైట్ 12 వరకు వెయిట్ చేశాను. ఆల్రెడీ 9, 10, 11 వచ్చాయి. ఫీడ్బ్యాక్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకు గిఫ్ట్ కూడా ఉంటుందని చెప్పాము, పోస్టర్ కూడా చేశాము. అట్లా
మిగతా వాళ్ళందరూ కూడా టీమ్స్ పోటీ పడాలి, పోటీతోని మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ తర్వాత అసైన్మెంట్స్ కూడా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మెంటర్స్ కి. మేము రెడీగా ఉన్నాం, మీరు అడిగితే ఎప్పుడైనా 24/7 మేము రెడీగా మీకు సర్వీస్ చేయడానికి ఉన్నాం, మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాం. తన మంచి మెంటర్స్ ఉన్నారు మనకు. థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్ ఏమైనా మాట్లాడతారా? ఓవర్ టు లక్ష్మణ్ సార్. నేను ఒకసారి అదే సార్ నేను చెప్దాం అనుకున్నాను దీని గురించే, ఫీడ్బ్యాక్ల వాటి గురించి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ల వల్లే, అంటే చెప్పాను ఇందాక చెప్పుకున్నట్టు, ఏదైతే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్ల వల్లే ఏంటంటే మేము ఎక్కడైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, మేము చేసుకోవచ్చా, ప్రతి సెషన్కి ఇంకో సెషన్కి ఏదో ఒక విధంగా ఎక్కడొకటి ఇంప్రూవ్మెంట్ ఉంటాం. మనకి ఎలాగా మనం దేన్ని మెజర్ ఎలా చేసుకుంటాం, మనం రోజు ఇంప్రూవ్ అవుతున్నా లేదా అనేది ఎనీవన్ చెప్పగలరా? మనకి మెజర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇంప్రూవ్ అవుతున్నావా లేదా అనేది? వర్ధన్ గారు ఒక్క విషయం అండి, నేను ప్రయాణంలో ఉండి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని వింటున్నాను, వాల్యూమ్ ఫుల్ గా పెట్టుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా పక్కన వర్షానికి మీ వాయిస్ పూర్తిగా నాకు 100% వినిపించట్లేదు. అంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పెంచాల్సిన వాయిస్ మీరు మాక్సిమం పెంచారు లేదు ఒకసారి చూసుకోండి. నా హ్యాండ్సెట్ లో వాల్యూమ్ పెంచాను, ఇయర్ ప్లగ్ పెట్టుకున్నప్పుడు కూడా అతి కష్టం మీద వింటున్నాను అనమాట. సార్ మాకందరికి అయితే చాలా క్లియర్ గా ఉంది సార్. రాఘవ సార్, అది మీకు అయితే నేను బయట ఒక పెట్రోల్ బంక్ లో ఒకసారి వర్షం పడుతుంటే ఇయర్ ప్లగ్ పెట్టుకున్నాను కాబట్టి వర్షం వాయిస్ వల్ల నాదే అవుట్కమ్ సరిగా అవట్లేదు. సార్ వర్షం పడుతున్నప్పుడు మనకు ఆ రెయిన్ సౌండే ఉంటుంది తప్ప ఈ సౌండ్ వినపడదు. మామూలుగా సార్ అయితే క్లారిటీగా ఉంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ క్లారిటీగా వినపడుతుంది సార్. ఓకే అండి, సరే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సార్ నెంబర్ తీసుకున్నారు కదా, పర్సనల్ కూడా కాల్ చేయొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సెషన్ గురించే కావచ్చు. సార్ చూడండి సార్ ఛాలెంజింగ్, మనం కూడా ఛాలెంజింగ్ తీసుకోవాలి. సార్ అసలు స్టార్టింగ్ లో వాయిసే అసలు నోరు విప్పి మాట్లాడకపోయేవారు. సార్ అసలు మాట్లాడా అనుకునే వాళ్ళం. దాని తర్వాత వాయిస్ బాగుండదని ఫీల్ అయ్యేవాడు. అంటే వాయిస్ బాగుండదని ఫీల్ అయ్యేవారు వాయిస్ మాడ్యులేషన్ సెషన్ చెప్పారంటే అర్థం చేసుకోండి తన ఛాలెంజింగ్ అనేది. ఏదైతే హార్డ్ ఉంటుందో, ఏదైతే కాదు అనుకున్నదే నేను చేసి చూపిస్తాను సారు అట్లా చేసుకుంటూ ఎమ్మెల్సీ మన కంపెనీలో చేసుకుంటూ సార్తో పాటు మేడం కూడా జర్నీ చేయిస్తా ఉన్నారు. మేడం కూడా చాలా హంబుల్, ప్రతిసారి అనునిత్యం ఇంపాక్ట్ కోసం ఏదైనా చేయాలి అనే తపనతోని ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, గ్రేట్ హార్ట్స్ సార్ మీరు. ఓవర్ టు లక్ష్మణ్ సార్. సార్ నేను ఒక్క నిమిషం. సో అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, మన రోజు ఇంప్రూవ్ అవుతున్నాం లేదా, ఈ రోజు నుంచి రేపటికి ఇంప్రూవ్ అయ్యామా లేదా అనేది ఎక్కడి నుంచి తెలుస్తుందంటే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్ అండి. ఫీడ్బ్యాక్స్ మనకి ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ ఉన్నాయా, మీలో ఎవరైనా చెప్తారు, లేకపోతే మా మెంటర్స్ చెప్తారు. వెంకటేష్ ప్రసాద్ సార్ ఉన్నారు, లేకపోతే లక్ష్మణ్ సార్ ఉన్నారు, వర్ణ మేడం, ఎవరన్నా సరే ఇలా మొత్తం అందరూ, ఇంకా శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఇలాగ ఏంటంటే మీరు తర్వాత మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని, కానీ లేకపోతే అందులో బాగున్న పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పి ఇలాగా. సో దాన్ని బట్టి ఏంటంటే అది మనం నోట్ చేసుకుని నెక్స్ట్ టైం దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అలా ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచించకూడదండి. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అలాగే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కూడా, రెండిట్లోనే ఉండాలి. ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని తీసుకొని దాన్ని మన ఇంప్రూవ్మెంట్కి ఉపయోగించుకోవాలి తప్ప నెగిటివ్ వచ్చి